నరేష్ సెపరేట్ పైన అందులో ఉన్న కాయలను కింద కన్వేయర్లో పడతాయి. గెలలు వచ్చేసి సెపరేట్ గెలలు సెక్షన్కి వెళ్ళిపోతాయి ఈ కన్వేయర్ ద్వారా. వేరియేషన్స్ ఈ పడ్డ కాయలు వచ్చేసి పైన మనకు స్క్రూ ప్రెస్ ఉంటుంది. అప్పటికి ఏదైనా ఉడకనికి మీరు ఇంకొంచెం ముందుకోరి సతీష్. జర ఆపేయండి. ఇబ్బంది పడతాడా మరి? ఇబ్బంది పల్లానికి ఇబ్బంది అవుతా అన్నా? పల్లానా కిందనే ఎవరు ఇంటికెళ్ళి తీసుకోవాలి. सीधा जनाल से बैठ ना सही है మొత్తం పైకి తెలియదు
కనిపించదు అటు కనిపించదు ఏం మీడియా కట్టుబడుతూ పైకి లేదు ఎక్కేది కావాలన్న మాకు సార్ ఎక్కేది ఇట్లా ఎక్కువ కదా సార్ మాకు కావాలి సార్ బయటకు అయితే కనబడుతుంది మాట ఎక్కుదామా మరి ఎక్కువ కింద ఎక్కడ దిగుతాం మళ్ళా టైం పడుతుంది కొద్దిగా ఒక్క క్లిప్ అంటే ఉండు వెనుకకు రా బాబా పతాంజలి వాళ్ళు వచ్చి చూసిపోయి పతాంజలి వాళ్ళు చూసి వీళ్ళే కార్డులు ఇచ్చారు. దీంట్లో గొప్ప ఏంటంటే ఎక్కువ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనే అయ్యేసరికి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల రైతులకు కూడా తెలంగాణలో ఉన్నది ప్రామాణికంగా అందుకోసం ఇప్పుడు రైతులకు అందరికీ కూడా 20% ముందు ఇస్తున్నారు గత 4 ఏళ్ల నుంచి. తీసుకోలేము కూడా మాకు తప్పు కానీ మనం మాత్రం 20% రైతుకి ఇవ్వాలి. 100 టన్నులు వేస్తే 20 టన్నులు లైవ్ వస్తుంది మాకు వీడియో ఇంకా క్లిప్ దూరం ఎంతకు రండి ఒకసారి అన్న ఎంతకు రండి దూరం నేను ఈ క్లిప్ వస్తలేదు మాకు ఆ మిషన్ ఇంకొంచెం వెనకాక నాకు ఈ ఫోన్లో మలేషియా నుంచి
అంటే మనది మన దేశం ఇంకేమన్నా బాబు పాయింట్ మీద ప్రీమియర్ ఇంకా బెస్ట్ ఏంటి ఒకటి 1% ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఎక్స్ట్రాక్షన్ ఎక్కువ ఉంటే ఎక్కువ డబ్బు వస్తుంది దాదాపు 3,000 రూపాయలు తేడా వస్తుంది 1% రావడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12% 20,000 వస్తుంది 1% పెరుగుతుంది కానీ ప్రపోర్షన్ కాదు ఇంకెక్కువ పెరుగుతుంది దాదాపు 2,000 రూపాయలు ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది పైస పెరిగే 1% లేబర్ అది కరెంట్ అది కానీ 1% 2,000 రూపాయల వరకు అదనంగా వస్తుంది రైతుకి అదనంగా వస్తారు 19% వచ్చినా కానీ 20,000 ఇస్తున్నారు 20% వస్తుంది కాబట్టి ఇక్కడ 22,000 ఇచ్చేది 24,000 అవుతుంది ఇంకో పాయింట్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ 4 నెలల్లో 50% నీరు వస్తుంది ఈ 4 నెలలు అక్టోబర్ టు మార్చ్ 40% వస్తుంది ఏప్రిల్ మే జూన్లో 10% సీజన్ ఫుల్ సీజన్ అనేది 4 నెలలు ఈ 4 నెలలు 20 రోజులకు కంటిన్యూ వస్తుంది సంవత్సరం అంతా కంటిన్యూ అంటే సంవత్సరం అంతా 20 రోజుల కోసం బ్యాంకులు తీసుకుంటారు ఉద్యోగస్తులకి నెలకోసారి పెడితే ఆయిల్ పంప్ ఇచ్చిన రైతు 20 రోజులు మన ఎకరాకి 1,30,000 ఈజీగా నెట్ సేవింగ్ ఉంది సార్ నెట్ సేవింగ్ 1,30,000 నుంచి 1,40,000 సంవత్సరానికి చేతి తగ్గదు 1,50,000 కూడా రావచ్చు 1,50,000 గ్యారెంటీ అంతర్ పంట పెడితే అది ఆల్రెడీ ప్లస్ కోకో పెట్టడానికి ఒక ఎగ్జాంపుల్కి మినిమం 60,000 నుంచి 1,60,000 వరకు వేరీ అవుతుంది సార్ మార్కెట్లో ఫ్లక్చువేషన్ ఉంది క్యాడ్బరీకి సంబంధించింది కోకోకి సంబంధించింది వేరీ అవుతుంది సార్ అంతర్ పంట 60,000 నుంచి 60,000 వస్తుంది కోకో సప్లై దీనికి ఎంత వస్తుందో దానికి ఎంత వస్తుంది అందుకంటే మార్కెట్ మన దగ్గర ఇక్కడ 57 మొక్కలు పెట్టించింది సార్ ఎకరాకి ఇందులో 16% సన్లైట్ వస్తుంది సార్ 16% సన్లైట్ ఇందులో పాస్ అవుతుంది సార్ కోకోకి కరెక్ట్గా 16% సన్లైట్ షేడెడ్ క్రాప్స్ 50 మొక్కలు పెట్టి 57 తగ్గించినట్లు 50 2 మొక్కలు పెడతారు 50 ఫస్ట్ నుంచి అంతే సార్ 59 నుండి 57 చేస్తుంది 50 మొక్కలు ఉంటేనేమో 36% సన్లైట్ 57 మొక్కలు పెడితే 16% సన్లైట్ వస్తుంది సార్ కోకో బ్రహ్మాండంగా రావడానికి మొత్తం డెఫినెట్గా 57 మొక్కలు ఉంటే 16% సన్లైట్ ఇస్ ఐడియల్ ఎస్ సార్ 16 నుంచి 30 వరకు ఉంటే కనుక ఐడియల్ సార్ కాబట్టి 50 పట్ల 57 అయితే బాగానే వస్తుంది సార్ ఇప్పుడు మీరు ఎలా ఎందుకు గమనించారంటే సార్ కోకోనట్ చేసిన కోకో బ్రహ్మాండంగా వస్తుంది కోకోనట్ వేస్తున్నారు సార్ కొబ్బరిలో వేసేది చాలా బాగా వస్తుంది పామాయిల్ 57 మొక్కలు కొంచెం తక్కువగాను 50 మొక్కలు వేసినందుకు ఎక్కువగానే వస్తుంది సార్ ఎందుకంటే సన్లైట్ ఇంకొంచెం బెటర్గా వస్తుంది సార్ పూర్తి తగ్గిపోవడం అనేది 50 మొక్కలు ఉంటే కోకో బెస్ట్ ఐడియా సార్ దాని రోజు దీనికి అడుగుతుందని భయం సార్ ఇప్పుడు వేయద్దు అని చెప్పి సేంద్రియ ఎరువు అదంతా అడ్వాంటేజ్ ఉంది సార్ ఆలు రాలి సేంద్రియ సార్ దిగే తీసుకున్నావా ఆ కిందికి పోయి తీసుకున్నా ఇక్కడ నిలబట్టి వస్తుంది ఏడా సారా జర ఆగు ఆయిల్ సుమా ఆయిల్ దాని పడ్డ వాళ్ళు ఈయన పడతాం నేను చూపెట్టు ఇక్కడ నుంచి ఒక వీడియో తీసుకొని అన్నా అలాగే అన్న అన్నంది
సైడ్ పాయింట్ తీసుకుంటే అక్కడి నుంచి తీసుకుంటే బాగా వస్తుంది. మీ ఇష్టం అది. అన్నా వచ్చే అన్నా బాబా అన్న వచ్చేసేయండి మీరు. సైడ్ కన్నా తప్పచ్చు. అన్న వచ్చేసేయండి అన్న మీరు. తిననా ముచ్చట పెడతావా వాడా ఓడు పొద్దు అంట వచ్చేసి బాబు ఎన్ని మెగా మనం 4 మెగావాట్ అన్న జరగవా డబ్బాలు జరుపుకుంటా అయిపోయింది దూరం జరుపుకోండి జానైనట్టు అర్థం రాకుండా ఇటు అర్థం రాకుండా అన్న లైవ్ ఉంది భయ్యా అన్న కొంచెం మాట్లాడండి. ముందుకు రండి ప్లీజ్. సౌండ్ వస్తుంది కదా, రీసౌండ్ వస్తుందా? రీసౌండ్ వస్తుంది. డైరెక్ట్ మాట్లాడితే వాళ్ళకి వినవడం లేదా? నిలబడి మాట్లాడితే ఫారూక్ సాబ్ మీకు మైక్ వినబడుతుందా బాబు? నిలబడ్డ వాళ్ళకు కూర్చున్న వాళ్ళకు మైక్ మైక్ ముంగట్ తీసుకో బాబా. ఏమంటాం దాని సౌండ్ బాక్స్ ఎక్కడుంది? దానికి అడ్డం ఎవరు నిలబడితే వినబడతలేదట. వేణు సౌండ్ బాక్స్ ముందు ఎవరు దీని మీద పెట్టి ఏం కాదు. హలో జరుగురా భయ్, ఏం చూస్తారా భయ్? మీరు పని చేస్తలేదు చూడు.
అరే బాబు గీడ ఒక 2 చైర్లు ఇక శ్రీకాంతం కూర్చోబెట్టు. హలో మైక్ చెక్ హలో మైక్ చెక్ హలో చెప్పుడు కాదురా కురిసేయి ఫస్ట్. అంతా చెప్పేటోళ్ళు ఎక్కువైపోయింది. సౌండ్ చాలా తక్కువ పెట్టు. గౌడ్ సాబ్ మీకు ఎంత జరుగుతుంది బిడ్డ పిల్లలు ప్లీజ్. రాజు అందరికి వినవడాలి కదా బిడ్డ. ఇంటి మనుషులు మీ తమ్ముళ్ళు మీరే ఇక్కడ చేస్తే మన ప్లాంట్ గౌడ్ సాబ్ చేస్తే పని చేయరాదు ఒక 10 నిమిషాలు. ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? మీరే మాట్లాడదు. గౌరవ సోమేటి చెయ్యి ఇప్పుడు కాదు. అడిగి పోయి మెల్లగా వాడి బతిలాడి ఆపలే. అడిగి పోయి ఆపినాకనే రాయికి ఇక్కడ చేయలేమన్నా శ్రీకాంత్ అన్నకి వేయలేదా? అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉండొచ్చు మీకు, నాకైతే చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఈ ప్లాంట్ ఈ కళ సాకారం అవడం అనేది ఎంతో గొప్ప విజయం. అంటే వద్దు బాబు అందరి దృష్టిలో ఇది ఒక ఫ్యాక్టరీ కావచ్చు, కానీ మన దృష్టిలో ఇది ఒక ఎమోషన్. ఎందుకంటే రైతుల జీవితాల్లో ఒక గుణాత్మకమైన మార్పును తెచ్చేటువంటి ఫ్యాక్టరీ. జనరల్గా ఒక ఫ్యాక్టరీ అంటే ఏదో 100 మంది ఉద్యోగం చేస్తారు, 200 మంది బతుకుతారు అని మనకు తెలుసు. కానీ ఈ ఫ్యాక్టరీ వేలాది మంది రైతుల జీవితాల్లో ఒక గుణాత్మకమైన మార్పును, ఒక కొత్త జీవితాన్ని అందించేటువంటి ఫ్యాక్టరీ. ఈ ప్రాంత ప్రజల యొక్క దిశను మార్చేటువంటి ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ. మిగతా విషయాలు నేను మాట్లాడతాను, కానీ ముందుగా మన రైతు బంధు సమితి అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ధాన్యం ఉత్పత్తిని 3 అంతలు పెంచడంలో ఎనలేని కృషి చేసినటువంటి మిత్రుడు, ఆత్మీయుడు, మన పక్క నియోజకవర్గం, మన ఆనుకొని ఉండే జనగాం ఎమ్మెల్యే గారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు. వారికి కాలు నొప్పుంది, ఈ మధ్యనే సర్జరీ కూడా అయింది, నిలబడాల్సిన అవసరం లేదన్నా కూర్చొని తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా పల్లా రాజేశ్వర రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. ఈ రోజున నర్మట గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన ఈ యొక్క ఫ్యాక్టరీకి రమ్మని చెప్పేసి హరీష్ అన్న నన్ను పిలిచిండ్రు. మా చేర్యాల మండలం పరిధిలో దరిదాపుగా ప్రతి ఊర్లో కూడా మేము కూడా ఆనాడు మీరు మంత్రిగా ఉండి చెప్తే మేము కూడా పామాయిల్ వేసినాం. మాకు కూతవేటు దూరంలో ఉన్న ఈ ఫ్యాక్టరీ వల్ల మా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి మా రైతు నాయకులు, మా మొత్తం నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. మీకు కేసీఆర్ గారికి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండవ పాయింట్ పామాయిల్ గురించి, ఆ విస్తీర్ణం ఎట్లా పెంచిండ్రు, ఈ యొక్క ఫ్యాక్టరీ ఏంటి, ఎట్లా తీసుకొచ్చిందనేది అన్ని అంశాలు ఆనాడు ప్రభుత్వం తీసుకున్న చర్యలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పామాయిల్ పెంచడంతో పాటు ఒక అద్భుతమైన ఫ్యాక్టరీని మన యొక్క ఉద్యమాల గడ్డైన సిద్దిపేటలో ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ పెట్టిన హరీష్ అన్న గారికి, దానికి అనుమతి ఇచ్చిన కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు. మూడో అంశం, అన్న నన్ను 2 నిమిషాలు మాట్లాడమని చెప్పేసి అన్నారు. అందులో రైతు బంధు సమితి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు, అరే ఈయనకి వ్యవసాయం ఏం తెలుసు, ఈయనకి పెట్టిండ్రు, ఏదో 10 వేలు కాబట్టి ఇలా పెట్టిందని చెప్పేసి అని అంటే, నేను రైతు బిడ్డను కాబట్టి ఆనాటి నుంచి వెళ్ళి అంతకుముందు ప్యాసివ్గా ఉన్న అతను రెగ్యులర్గా 5-6 ఏళ్లలో రెగ్యులర్గా వ్యవసాయం చేయడం,
ఈ పామాయిల్ కూడా ఒక 36 ఎకరాల తోట కూడా నేను పెట్టిన. ఇప్పుడు నాది కూడా కటింగ్ స్టార్ట్ అయింది, 4 కటింగ్లు వచ్చినాయి. ఈ నర్మడికే నేను కూడా పంపించాలి. కానీ దీంతో పాటు ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని స్థిరీకరించి వ్యవసాయాన్ని చాలా అద్భుతంగా భారతదేశంలోనే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసింది గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. 2014లో మన వరి విస్తీర్ణం ఒక పంటకు 15 లక్షలు లేక 20 లక్షల వరకు మాత్రమే ఉండేది. 10 సంవత్సరాల తర్వాత ఈనాడు వానాకాలం కానీ యాసంగి కానీ 50 లక్షల నుంచి 55 లక్షలు 56 లక్షల వరకు తీసుకొచ్చింది గత ప్రభుత్వం. 2014లో మన యొక్క ఆనాడు విస్తీర్ణంలో 14% ఉండేది, ఇవాళ 2వ స్థానంలోకి వచ్చినాం. ఉత్పత్తిలో ఆనాడు మనం 14-15% ఉండేది, ఇవాళ నెంబర్ 1కి వచ్చినాం. ఉత్పాదకత అంటే ఒక ఎకరానికి ఎన్ని క్వింటాలు పండించే దాంట్లో 15-16 క్వింటాల నుంచి ఇలా 23-24 క్వింటాల పైన పండించే దశకు ఉత్పాదకతలో కూడా నెంబర్ 2కి వచ్చినాం. ఏతావాత విస్తీర్ణం కానీ ఉత్పాదకత కానీ ఉత్పత్తి ఈ 3 కలిపి భారతదేశంలో ఇవాళ వరి పండించే వరి ఉత్పత్తి చేసే నెంబర్ 1గా ఇవాళ రాష్ట్రం తీసుకొచ్చింది మన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం. ఇది వాస్తవం. రెండో పాయింట్, ఇవాళ వరి విస్తీర్ణం 2014లో మేము ఆనాడు 2004 నుండి 9 వరకు 9 నుండి 14 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. ఎఫ్సిఐకి ఆనాడు ఇచ్చింది 24 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. 2014లో 2 పంటలు కలిపి కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకి మనం ఇచ్చింది 24 లక్షల మెట్రిక్ టన్నులు. మనము ప్రభుత్వం దిగిపోయినాడు దరిదాపుగా 145 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి, వరి ఉత్పత్తి చేయడం కాదు, వరి ఉత్పత్తి 3 కోట్ల మెట్రిక్ టన్నులు అయితే 145 లక్షల మెట్రిక్ టన్నులను ఎఫ్సిఐకి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి. అంటే ఒక 6 రెట్లు పెరిగింది, 600% పెరిగింది. ఏది ఎఫ్సిఐకి ఇవ్వడంలో. ఎట్లా సాధ్యమైంది అనేది మనందరికీ తెలుసు. చెరువులు బాగు చేసుకోవడం, కొత్త ప్రాజెక్టులు కట్టడం, 24 గంటల కరెంట్ ఇవ్వడం, ఎరువులు విత్తనాలు సమయానికి ఇవ్వడం, 10 సంవత్సరంలో యూరియా కొరత లేకుండా ఇవ్వడం, అక్రమంగా ఎవడన్నా చేసినట్లయితే విత్తనాల విషయంలో కూడా పీడీ యాక్ట్ పెట్టడం, ఇవన్నీ చేయడంతో పాటు రైతు బంధు 72,000 కోట్లు మన అకౌంట్లో వేయడం, 150,000 మందికి రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వారికి ఇవ్వడం, ఇవన్నీ కలిపి ఈ రాష్ట్రంలో 3 కోట్ల వరి ధాన్యం ఉత్పత్తి చేసే దశకు తెచ్చుకున్నాం. 1,45,00,000 మెట్రిక్ టన్నులు వాళ్ళకి ఇవ్వడంలో మనం అదైపోయినాం. కాబట్టి ఇవన్నీ రైతుల దృష్టిలో ఉన్నది. ఇవాళ అన్ని మనం చేస్తే వాళ్ళ ఖాతాలో వేసుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ గ్రామాల్లో రైతుల దగ్గర ఖచ్చితంగా చర్చ పెట్టాలి. ఎవరు వ్యవసాయాన్ని పెంపొందించిండ్రు? ఒకవేళ నువ్వే ఆనాడు ఇవాళ ఏమంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే, చెరువులు బాగు చేయకుండానే, నీళ్లు లేకుండానే ఇవాళ మేము 3 కోట్ల మెట్రిక్ టన్నులు వండిందని లెక్కలు లేకుండా వాళ్ళు చెప్తున్నారు. మేము లెక్కలతో సహా చెప్తున్నాం. 2014లో నువ్వు 15 లక్షల ఎకరాల్లో పండిస్తే మేము ఇలా 120-115 లక్షల ఎకరాల్లో వరి పండించే దశకు ఎవరు తీసుకొచ్చిండ్రు, ఎట్లా తీసుకొచ్చిండ్రు? కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మనందరం కూడా దయచేసి మీరు ఆలోచించి చర్చ పెట్టి ఇవన్నీ బాగు చేసుకున్న కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇవన్నీ మనం చేసినామని చెప్పేసి కూడా మీరు చర్చ పెట్టాలని చెప్పి కోరుతూ మీతో మాట్లాడే భాగ్యం కల్పించిన హరీష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా అంశాలు అన్న మాట్లాడతారు. గౌరవనీయులు ఫారూక్ హుసేన్ గారు చాలా కొత్త వేషధారణలో అద్భుతంగా ఉన్నారు. ఇప్పుడు టైం లేదన్నారు. మన నాయకుడు ఇవాళ ముఖ్య అతిథి గౌరవనీయులు హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు, స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు
నిలబడి మాట్లాడమంటే కూర్చొని మాట్లాడమన్నారు హరీష్ రావు. నాకైతే ఎక్కించిండు, చూడాలని చూపించిండు, మళ్ళీ కూర్చొని మాట్లాడమని చెప్పిండు. కాబట్టి మా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మన దేశపల్లి శ్రీనివాస్ గారు, ప్రతాప్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మన యాదవ్ రెడ్డి డాక్టర్ ఎమ్మెల్సీ మరియు మన అధ్యక్షుడు జాప శ్రీకాంత్ గారు మరియు బాలా మల్లయ్య గారు. సార్ ఏమనుకోవద్దు, ఇక మల్లన అంటే బాలా మల్లయ్య వస్తుంది. పత్రికా విలేకరులు చాలా మంది జనగాం జిల్లా నుంచి, సిద్దిపేట జిల్లా నుంచి అందరు రైతులు వచ్చి, నాకైతే వ్యవసాయం లేదు కానీ కొన్ని విషయాల మీద చెప్తా, దయచేసి ఒక సైలెంట్ గా ఉంటే. హరీష్ రావు గారి దగ్గర గుణం ఏమున్నదని అంటే గతంలో ఒక నాయకుడు ఉండే, నేను చూసిన ఆయన ఎక్కడ పిలిచినా కానీ ఆ కొత్త సంస్థను చూస్తే ఆయన నియోజకవర్గాన్ని తీసుకోకపోతుండే. కానీ హరీష్ రావు గారి దగ్గర స్వార్థం కూడా ఉన్నది. ఈ సిద్దిపేట జిల్లా ఎక్కడ బాగుపడాలి, కేసీఆర్ నాయకత్వంలో ఈ జిల్లాకి ఏమేమి తీసుకురావాలి, హరీష్ రావు గారు కూడా ఇనాగరేషన్ వెళ్తే తప్పకుండా అది సిద్దిపేటకు వచ్చి తీరుతుంది అని అనుకోండి. అందుకోసం నేను దయచేసి చెప్తా ఉన్నాను. ఎందుకనంటే సిద్దిపేటకు నాకే 1980లో పెళ్లి అయింది. అయితే మొట్టమొదటిసారిగా అమ్మాయిని చూస్తూ కరీంనగర్ పోయింది. కరీంనగర్ ఏమన్నారంటే ఆడ పిల్లలు ఏమయ్యా నీళ్లు లేవు అని అన్నారు. నాకు ఫస్ట్ సంబంధం ఎత్తిపోయింది, నీళ్లు లేవు అని చెప్పి. రెండోది సిద్దిపేట పట్టింది మా నాయనయ్య, ఇక రెండోది దొరికింది. కాబట్టి నేనేమంటున్నా అంటే సిద్దిపేటకు నీళ్లు లేనటువంటి గడ్డకు కేసీఆర్ గారు ఆనాడు 1987లో నేను కౌన్సిలర్నే, అప్పుడు రెండోసారి కౌన్సిలర్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు నీళ్లు తీసుకొచ్చింది. దాని తర్వాత అభివృద్ధి సిద్దిపేటకి ఎట్లా జరుగుతా ఉన్నదంటే ఏది లేదు అనగానే హరీష్ రావు చెప్పగానే అన్వేషణ, రాత్రికి పడ్డాడో ఇక ఎట్లకు కుమాయిస్తాడు, ఇండియాలో ఆడున్నది ఏమున్నది ఏం సంగతి అని చెప్పి తీసుకొచ్చే నాయకుడు. మనం అందరం హనుమాన్ గుడిలో పోయినా, లేకపోతే వెంకటేశ్వర గుడిలో పోయినా, గణేష్ గుడిలో పోయినా, మసీద్లో పోయినా, చర్చ్ లో పోయినా ఈయనే ఆరోగ్యం గురించి, కేసీఆర్ ఆరోగ్యం గురించి మొక్కుర్రి. దయచేసి 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళు ఉంటే రేపు రాబోయే దినాల్లో మీరందరూ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు అందరూ ఉంటారు. ఏరు మంచి గట్టిగా ఉంటే చెట్టు కూడా గట్టిగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీ అందరికీ నమస్కారం. గౌరవనీయులు ప్రతాపన్న గారు. గౌరవనీయులు పెద్దలు హరీష్ అన్న, గౌరవనీయులు పెద్దలు పల్లా రాజేశ్వర అన్న, మన ప్రభాకర్ అన్న, సీనన్న, యాదవరెడ్డి అన్న, పాలకృష్ణ అన్న, అదేవిధంగా సీనన్న, సిద్దిపేట మిత్రులందరూ, సిద్దిపేట రైతులందరూ, ఈ ప్రాంగణంలో ఉన్న ప్రెస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. నేను ఒక మాట హరీష్ అన్న చెప్తున్నా. హరీష్ అన్న అనుకుంటే ఏదైనా ఏగలుగుతుంది. పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. భారతదేశంలోనే నియోజకవర్గాలలో నంబర్ 1 నియోజకవర్గం ఏంటంటే సిద్దిపేట. సిద్దిపేట లేనిది ఏదీ లేదు, ప్రతిదీ కూడా చేయగలిగింది. నేను ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నా, మన ఇండియన్ గవర్నమెంట్ ఆయిల్ దాదాపుగా 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఈ తెలంగాణలో ఒక మలేషియా తయారు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. హరీష్ అన్న, ఈ 1,20,000 కోట్లు బయట దేశం పోతున్నాయి. అవి తెలంగాణ రైతులకు రావాలి. తెలంగాణ రైతులకు రావాలంటే అది ఒక్కడికే సాధ్యం, అది హరీష్ అన్నకే సాధ్యం. ఎందుకంటే పట్టు బదులని విక్రమార్కులాగా పనిచేస్తారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఫామాయిల్ వేసుకుంటున్నామంటే గతంలో ఇది ఆంధ్ర పంట, ఆంధ్ర వాళ్ళే వేసుకునేవాళ్ళు. ఇవాళ తెలంగాణ బిడ్డలు, తెలంగాణ రైతులు కూడా ఈ ప్రాంతంలో ఫామాయిల్ వేస్తున్నామంటే కారణం ఎవరు? కేసీఆర్, ఇటు హరీష్ అన్న. కాబట్టి మనమందరం కూడా ఈ ఫ్యాక్టరీ ఇప్పుడే హరీష్ అన్న కూడా ఎత్తున్నారు. డైలీ 120 అంటే 600 టన్నులు, 600 టన్నులు కావాలంటే ఇంకొక 16,000 ఎకరాలు పెంచాలి. మన రైతులందరూ కూడా లాభం వస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఇంకా రైతులను ఎంకరేజ్ చేసి ఎక్కడైతే పామాయిల్ పెట్టుకోగలుగుతామో అక్కడ మనము వెసులుబాటు కల్పించి తీసుకుపోవాలి. ఫ్యూచర్ లో మన గవర్నమెంట్ వస్తే హరీష్ అన్న మాట చెప్తున్నాను, మన గవర్నమెంట్ వస్తే ఎవరైతే పామాయిల్ పెడతారో
వాళ్ళకి ఎకరానికి 25,000 సబ్సిడీ కింద 4 సంవత్సరాలు ఇవ్వాలన్నా ఇచ్చి ఎంకరేజ్ చేయాలి. అది దానివల్ల ఇవాళ మీరు కాళేశ్వరం కడితే ఏదైతే మల్లన్న సార్, గుండపోసిన సార్, ఏదైతే రంగనాయక సార్, అన్నపూర్ణ కడితే 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తున్నాయో రేపొద్దున ఈ ఆయిల్ ఫామ్ వల్ల తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నంబర్ 1గా ఉంటుంది, రిఫార్మ్స్ లో నంబర్ 1గా ఉంటుంది, ఆదాయంలో నంబర్ 1 ఉంటుంది. తెలంగాణ రైతు ఈ భారతదేశానికి వెన్నెముకైతుంది. కాబట్టి హరీష్ అన్న నేను రిక్వెస్ట్ చేసేదంటే నేను చెప్పేదానికి దృష్టిలో పెట్టుకోవాలి. డెఫినెట్ గా వచ్చే గవర్నమెంట్ మనదే, మన రైతుకు మీరు వెన్నెముకగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్న మన సీనన్న దేశ సీనన్న ఎమ్మెల్సీ గారిని మాట్లాడవలసింది. మిత్రులారా, వాళ్ళ జరుగుతున్న ఈ సభ చారిత్రాత్మకమైన సభ. భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకుంటాయి ఇవాళ జరిగిన ఈ సభ. ఎందుకంటున్నానంటే ఈ ఫ్యాక్టరీ తెలంగాణలోనూ ఈ ప్రాంతంలోనూ నవశకానికి నాంది పలుకుతున్నది. ఒక కొత్త శకం ఆవిర్భవిస్తుంది. తెలంగాణ వ్యవసాయం అభివృద్ధి కావాలంటే ఏమేమి జరగాలి అన్నదాన్ని 360 డిగ్రీల కోణంలో ఆలోచించి కేసీఆర్ గారు తీసుకున్న ఒక్కొక్క చర్య అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఈ ప్రాంత వాసుల జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకొస్తుంది. నీళ్ళు ఇచ్చారు. వాళ్ళ నిజంగా కాళేశ్వరం 3 సంవత్సరాలలో పూర్తయిందంటే కేసీఆర్ గారు ఎంత తపన పడ్డారు, ఎంత తాపత్రయపడ్డారు, ఎంత నమ్మకం ఉంటే అది హరీష్ రావు గారికి అప్పచెప్పారు. ఆయన ఎంత శ్రమించారు, ఎంత శ్రమిస్తే ఎన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేస్తే, విద్యుత్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, రకరకాల డిపార్ట్మెంట్లను సమన్వయం చేస్తే 3 సంవత్సరాలలో ఒక బహుళార్థ సాధక బహుళ ఎత్తిపోతల ప్రాజెక్టుని 3 సంవత్సరాల్లో పూర్తి చేయడం వెనుక ఎంత నిబద్ధత ఉండాలి, ఎంత తపస్సు ఉండాలి, ఎంత తపన ఉండాలి, ప్రజల మీద ఎంత ప్రేమ ఉండాలి. అంత ప్రేమ ఉంటే కాళేశ్వరం సాధ్యమైంది. మామూలుగా తిట్టడం, వారవడం, మైకులు పట్టుకుని ఉపన్యాసాలు చెప్పడం చాలా తేలిక, మాట్లాడడం చాలా తేలిక, ఫలితాలు చూపించడం చాలా కష్టం. అట్లా అద్భుతమైనటువంటి ఫలితాలు చూపించారు. చెరువులను బాగు చేసినారు, కరెంటు బాగు చేసినారు. వీటన్నిటితో పాటు పంట మార్పిడి జరగాలి. అందరూ వరే పండిస్తున్నారు. దాని నుంచి ఇప్పుడు వాళ్ళ మద్దతు ధర అనేది కేంద్రం చేతుల్లో ఉన్నది, లేదా మన ఎరువులకు సంబంధించి కేంద్రం చేతుల్లో ఉన్నది. రాష్ట్రం పరిధిలో ఉన్నంతలో రైతులు నిలబెట్టడానికి ఏమేం చేయాల్సిన అన్ని కోణాల్లో చేసే ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అందులో భాగంగా పంట మార్పిడి జరగాలి, వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళాలి, అది రైతుకు లాభసాటిగా ఉండాలి. దానికోసం పామాయిల్ సాగును పెంచాలనే ఒక దీక్షతోని పామాయిల్ సాగును పెంచడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఇవాళ సిద్దిపేటలో ఈ ఫ్యాక్టరీ అవతరించింది, ఆవిష్కరణ చేయబడ్డది. నేను ఇవాళ కేసీఆర్ గారికి మనసులో సహస్రదా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే 2, ఒకటి, ఆయన సిద్దిపేటను ఎంతో ప్రేమించారు, అహరహం కృషి చేసి తాను అభివృద్ధి చేశారు. తాను ఉద్యమ అవసరాల రీత్యా సిద్దిపేటను వదిలి వెళ్ళవలసి వచ్చినప్పుడు తన ప్రాణప్రదమైన సిద్దిపేటను తనకెంతో విశ్వాసపాత్రుడు, అభిమాన పాత్రుడు, ప్రేమ పాత్రుడైన హరీష్ రావు గారికి అప్పచెప్పారు. ఎందుకు అప్పగించారు ఆయన? తను ప్రాణంగా ప్రేమించే సిద్దిపేటను హరీష్ రావు గారికి అప్పచెప్పారంటే హరీష్ రావు గారి చేతుల్లో సిద్దిపేట దేదీప్యమానంగా వెలుగుతుందని చెప్పి ఆయన నమ్మారు. కనుకనే ఇవాళ రంగనాయక సాగర్ ఒక విప్లవం, రైలు రావడం ఒక విప్లవం, ఇవాళ ఈ ఫ్యాక్టరీ ఏర్పడడం డెఫినెట్ గా ఒక విప్లవం. ఆయన 150,000 మెజారిటీని పొందాడంటే జిల్లా కావడం, అదేమి మెడికల్ కాలేజీ రావడం ఒకటి కాదు. సార్ చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు. ఇంకో విషయం కూడా, ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే సిద్దిపేట అభివృద్ధి కాలే, అధికారం ఉన్నప్పుడు మాత్రమే సిద్దిపేట అభివృద్ధి కాలే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా హరీష్ రావు గారు నిత్యం శ్రమించి సిద్దిపేట అభివృద్ధి చేశారు. ఎక్కడి నుంచి ఏం బడ్జెట్ తీసుకురావచ్చు, తీసుకొచ్చిన బడ్జెట్ సద్వినియోగం ఎట్లా కావాలి, అది ప్రజల జీవితాల్లో ఎట్లా ప్రతిఫలించాలి, ప్రతి కుటుంబాన్ని తన కుటుంబంగా భావిస్తాడు ఆయన. ఆయనకు వ్యక్తిగత సంబంధం అంతటా కూడా ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి నియోజకవర్గం కూడా మాకు హరీష్ రావు గారు లాంటి ఎమ్మెల్యే ఉంటే బాగుండు అని అనుకునే స్థాయికి ఆయన సిద్దిపేట తీసుకుపోయినారు.
వట్టిగా రాదు కదా మెజారిటీ. ఎంత ప్రేమ పెంచుకుంటే వస్తుంది? కొత్త ఏదో సెలబ్రిటీ లాగా ఇట్లా చేతులు ఊపితే వస్తుందా? వచ్చేసి ఏదో ఫ్లెక్సీలు పెడితే వస్తుందా? పై మాటలతో వస్తుందా? కాదు కదా. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన ఉద్యమం కోసం ఆయన రాజకీయాల్లో ప్రవేశిస్తే ఈ రోజు వరకు ఆయన ఓటమి ఎరుగని నాయకుడు. ఓటమి అనేది సిద్దిపేట అంచులకి హరీష్ రావు దరిదాపుల్లో కూడా వస్తుందంటే ప్రజల గుండెల్లో ఆయన గూడు కట్టుకొని ఉన్నాడు. దాని వెనుక ఆయన తదేక దీక్ష ఉన్నది, నిరంతర శ్రమ ఉన్నది. ఆయన వ్యక్తిగత జీవితాన్ని వదులుకొని ప్రజల మధ్యనే ఉంటూ నిరంతరం ప్రజలే శ్వాసగా ఆయన పరితపిస్తున్నాడు. వెనుక ఇవాళ సిద్దిపేట కానీ ఇన్ని కోణాల్లో అభివృద్ధి ఉంది. తెలంగాణ అభివృద్ధిలో కూడా కేసీఆర్ అడుగుదాడలో ఆయన చేసినటువంటి కృషి అడుగడుగున ఇవాళ కనబడుతున్నది. దీనివల్ల ఒకటి పంట మార్పిడి, రెండవది రైతుకు బ్రహ్మాండమైన ఆదాయం. ప్రతి ఎకరానికి 1,50,000 ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒక అన్సర్టినిటీ ఉంది వ్యవసాయం, దాని నుంచి వాళ్ళ రైతులు బయటపడేసేటువంటి అవకాశం ఈ పామాయిల్ పంట ద్వారా జరుగుతుంది. దీని నుంచి పామాయిల్ వస్తుంది, దీని నుంచి మన కాస్మెటిక్ ఆయిల్ వస్తుంది, దీని పిప్పి నుంచి పశువులకు అవసరమైనటువంటి ఫీడ్ తయారవుతుంది, దీని నుంచి కరెంటు దీనికి ఈ ఫ్యాక్టరీ నడవడానికి సంబంధించిన ఇంధనం తయారవుతుంది. కాలుష్యం లేదు, జీరో వేస్ట్. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులకు ఎటువంటి సమస్య కలగదు ఫ్యాక్టరీ వల్ల. ఎన్ని కోణాలు ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పడటం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద వికాసం వస్తుంది. ఈ నర్మెట ఇవన్నీ కూడా పట్టణాలుగా మారిపోతాయి. రేపు ఇక్కడ అద్భుతమైన ఉద్యోగులు వస్తుంది, లోకల్ వాళ్లకు అవకాశాలు వస్తాయి. ఇన్ని కోణాల్లో ఆలోచించి ఈ ఫ్యాక్టరీని ఇక్కడ తీసుకొచ్చారు. దీన్ని వెంటపడి ఎక్కడ ఉత్తమమైన టెక్నాలజీ ఉంది, ఎవరు బెస్ట్ కాంట్రాక్టర్ వెతికి తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టారు. రాష్ట్రంలో ఇతర చోట్ల ఉన్నటువంటి రాష్ట్రంలో దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్టరీల కంటే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది ఈ ఫ్యాక్టరీ నుంచి రేపు. దానివల్ల రైతుకి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఒక గోద్రేజ్ వాళ్ళు వచ్చి ఈ ఫ్యాక్టరీ చూసుకోతున్నారు, ఒక పతంజలి ప్రొడక్ట్స్ వాళ్ళు వచ్చి ఈ ఫ్యాక్టరీ చూసుకోతున్నారంటే కేసీఆర్ గారు చెప్పినట్టు దేశానికి మోడల్ గా తెలంగాణని నిలిపారు హరీష్ రావు గారు, కేసీఆర్ గారి వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కృషి. కనుక ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు సందర్భంగా మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అన్న. డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు. ఈరోజు సిద్దిపేట చుట్టుముట్టు ప్రాంతాల రైతులకు చాలా శుభం. ఇప్పటిదాకా పెద్దలు హరీశ్రావు గారు చెప్పినట్టు ఈ రైతులకు ఒక రకంగా ఒక ఆలయం. ఎందుకంటే తెలంగాణ అంటేనే ఒకప్పుడు కరువు పీడిత ప్రాంతం, తాగునీటి సమస్య, కరెంటు సమస్య, ట్రాన్స్పోర్ట్ సమస్య. ఇట్లా తెలంగాణ రావడానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా వరుణ్ భాయ్ చెప్పినట్టు చాలా గ్రామాలలో కూడా సంబంధాలు ఏది కూడా ఎంత ముందాడిన రోజులు మనకు గుర్తొస్తాయి. అలాంటి స్థాయి నుంచి ఈ రోజు యావత్ తెలంగాణలో అందులో మరీ ముఖ్యంగా హరీష్ రావు గారి నాయకత్వంలో సిద్దిపేటను యావత్ భారతదేశంలోనే అనతి కాలంలో అభివృద్ధి చెందిన పట్టణాలలో ఏదైనా ఇలా సిద్దిపేట నిలిపిన గొప్ప నాయకుడు మన హరీష్ రావు గారు. మొన్ననే నేను ఒక డాక్టర్గా హరీష్ అంగన్వాడి ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో సత్యసాయి సంజీవిని చిల్డ్రన్స్ ఓపెన్ హార్ట్ సర్జరీ సెంటర్ హరీష్ అన్న గారి ప్రోత్సాహంతో వారి సహకారంతో అక్కడ శ్రీ శ్రీనివాసులు గారిని దాన్ని రన్ చేస్తారు. అది ఒక డాక్టర్గా సుమారు 40 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తిగా అక్కడ పోయి చూసిన తర్వాత ఇక్కడికి వచ్చినందుకే నా జీవితం ధన్యమైంది అన్నంత ఫీల్ అయ్యా. ఎందుకంటే 197 చంటి పిల్లలకు అంటే 6-10 ఏళ్ళ ఉన్నోళ్లకు పుట్టుకతోటి కంజెంటల్ హార్ట్ డిసీజ్ అనే డిసీజును ఒక్క పైసా ఖర్చు లేకుండా వాళ్ళు అడ్మిషన్ అయిన నుంచి మొదలుకొని డిశ్చార్జ్ అయ్యేదాకా పూర్తిగా వాళ్ళు బాధ్యత తీసుకొని సుమారు ఇప్పటి వరకు 200 మందికి ఒక్క తెలంగాణనే కాదు, ఆంధ్ర ప్రాంతమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా 200 మందికి ఆపరేషన్స్ అక్కడ జరిగినాయి. మొన్ననే హరీష్ రావు గారి చేతుల మీదుగా వాళ్ళకు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఒక మారుమూల గ్రామంలో, ఒక అడవిలో
ఒక కార్పొరేట్ మించింది. అది ఒక 5 స్టార్ హాస్పిటల్ కాదు, కార్పొరేట్ హాస్పిటల్ 10 స్టార్ హాస్పిటల్ అన్నా కూడా తప్పలేదు. ఎందుకంటే ఒక డాక్టర్గా నేను చూసిన ఆ పరిస్థితులను చూసిన తర్వాత అక్కడ నాకు ఆ శ్రీనివాస్ గారు ఎవరైతే దాన్ని మేనేజ్ చేస్తున్నారో ప్యూర్లీ హరీష్ రావు గారి పట్టుదల, హరీష్ రావు గారి సహకారంతో వీడికి తీసుకురావడం జరిగిందని చెప్పడం జరిగింది. అదొక్కటే కాదు, ఐటీ టవర్ తీసుకురావడం జరిగింది. అలాగే మనకు రైల్వే కూడా తీసుకొచ్చి ఇప్పుడు మనం అందరికీ తెలుసు కట్టి నీళ్లు పెట్టిన పొయ్యి అని అన్ని సమకూర్చితే కూడా మనకు యూరియా సప్లై చేయని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. కేసీఆర్ స్వయాన రైతు కుటుంబంలో పుట్టింది కాబట్టి రైతు ఒక సుఖ సంతోషంతో పండుగ వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ముందు చూపుతోటి వారు పాలించినన్ని రోజులు ఒక 30% యూరియాను బఫర్ స్టాక్ తీసుకొచ్చి రెక్వైర్డ్ పెట్టి మనకు గోదాములు కూడా ఏర్పాటు చేసి ఇబ్బంది లేదు. దురదృష్టవశాత్తు అన్ని సమకూర్చినాక కూడా అది పాలన చేసే చాతగాని ఈ ప్రభుత్వంలో దురదృష్టం ఏంటంటే ఒకవేళ మూడోసారి మనం అధికారంలోకి వచ్చి ఉంటే ఇలా ఈ ప్రాంగణం ఎదురుగా ఒక్కసారి మీరు ఊహించండి. కాకపోతే ఇప్పటికి కూడా ఏదో తూతు మంత్రంగా ఇప్పటి పాలకులు ఇది ఓపెన్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. కానీ అదే మన అధికారంలో ఉండి అదే హరీష్ రావు గారు ఉండుంటే ఇలా ఇదొక ఈ ప్రాంగణం వేరే తీరుగా ఉండేదని మనందరికీ తెలుసు. ఒక్కటే కాదు, రాజేశ్వరరావు గారు చెప్పినట్టు మన వ్యవసాయ రంగాన్ని యావత్ భారతదేశంలో నంబర్ 1గా దించింది. ఒక్క వ్యవసాయ రంగమే కాదు, మనం గతంలో మన గొర్రెకుర్మలకు ఇక్కడ నాన్ వెజ్ బయట రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పేసి గొర్రెకుర్మలకు మనం గొర్రె పిల్లలు ఇచ్చి నాన్ వెజ్ కూడా మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు దిగుమతి చేసి పంపించే వీలుగా చేసుకున్నాం. అట్లే చేప పిల్లలు కానీ గీతా కార్మికులు కానీ ఇట్లా అన్ని రంగాల్లో ఆ 10 సంవత్సరాలు మన తెలంగాణ ఒక పండుగ వాతావరణంలో మనం ముందర జరుపుకున్నాం. దురదృష్టం ఏంటంటే ఈ 2 సంవత్సరాల నుంచి అసలు ఏం జరిగింది ఏమైందని తిరిగి చూసే వరకు ఆల్మోస్ట్ మళ్ళొక 10 సంవత్సరాలు ఇంకా పరిస్థితి ఉంది. కాబట్టి అదంతా మనం గ్రహించి రాబోయే రోజుల్లో మన ఉమ్మడి జిల్లా తప్పు చేయలేదు, కానీ తప్పు ఎక్కడో జరిగింది. మూల్యం మాత్రం యావత్ తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నాం. కాబట్టి ఇక ముందు అలాంటివి జరగకుండా మనమంతా సమిష్టిగా మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా మనం ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. పెద్దలు, గౌరవనీయులు, మరి ఇంత పెద్ద ఒక ఫ్యాక్టరీకి రూపకల్పన చేసిన పెద్దలు హరీష్ అన్న గారు, మరి అదేవిధంగా మా సహచర గౌరవ ఎమ్మెల్యే గారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, డాక్టర్ యాదారెడ్డి గారు గౌరవ ఎమ్మెల్సీ గారు, ఫారూక్ భాయ్ గారు మాజీ ఎమ్మెల్సీ గారు, మా మల్లన్న గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, మా గౌరవ ఎమ్మెల్సీ దేశ్పత్ అన్న గారు, గౌరవ ఎఫ్డిసి మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు, నిర్మల శ్రీనివాస్ గారు, రవీందర్ రెడ్డి గారు, మరి మీడియా మిత్రులు, మరి ఈ అన్ని ప్రాంతాల నుంచి వచ్చేసిన రైతు సోదరులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. మనము చాలా చూస్తుంటాం ఫ్యాక్టరీస్, ఏదో ఫ్యాక్టరీలు వస్తాయి, పోతుంటాయి, వస్తుంటాయి. కానీ నిజంగా ఈ ప్రాంతంలో ఏ ఫ్యాక్టరీలు ఎక్కడొచ్చినా కానీ అది కొందరికి మాత్రమే లాభంగా ఉంటుంది. చాలా ఫ్యాక్టరీలు వస్తాయి. మన ప్రాంతంలో కూడా స్టీల్ ఫ్యాక్టరీలు కానీ ఇంకా ఇతరత్ర ఫ్యాక్టరీలు కానీ మన పరిసర ప్రాంతాల్లో కెమికల్ సంబంధించింది, బల్కులకు సంబంధించింది చాలా ఫ్యాక్టరీలు మరి ఉత్పన్నమైంది. మరి ఒక యజమాన్యానికి మరి యాన్సిలరీస్ దానికి సంబంధించిన మరి యాన్సిలరీస్కి సంబంధించి దాని ఉత్పత్తికి సంబంధించిన మెటీరియల్ సప్లై చేస్తున్నట్టు వాళ్ళకి మాత్రం లాభాలు వస్తాయి. మరి ఈరోజు ఈ పామాయిల్ ఏదైతే ఈ ఇండస్ట్రీ ఉందో ప్రతి రైతుకు మరి లాభం జరిగే ఫ్యాక్టరీ ఇవాళ ఈ ఫ్యాక్టరీ. ఆషామాషి కాదు, కొంతమందికి లాభం జరిగే ఫ్యాక్టరీ చాలా ఉంటాయి. మరి ఇది అందరికీ లాభం జరిగేది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి రైతుకు కూడా ప్రతి ఒక్కరికి మన జిల్లాలో కాదు పక్క జిల్లాల ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మరి లాభము డైరెక్ట్గా లాభం జరిగేది. వాళ్ళ బ్యాంకుల ఖాతాలలో డబ్బులు పడే ఫ్యాక్టరీ ఏదైనా ఉన్నదంటే ఈ ప్రాంతంలో మరి ఈ మన సిద్దిపేటలో హరీశన్న పుణ్యమాని ఈ ఫ్యాక్టరీ రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం. ఇది వాస్తవం.
ఎవడోడు వస్తాడు ఏదేదో చేస్తాడు ఫోటోలు దిగి రకరకాలుగా అంగట్లయ్య అంటే ఎవరి గుట్టిన బిడ్డ అనే పరిస్థితి ఇలా ఈ ప్రభుత్వం ఉన్నది. అది మీ అందరికీ తెలుసు. ఇకపోతే ఇంకొక విషయం కూడా తెలవాలి మనందరికీ. సేమ్ పామాయిల్ ఫ్యాక్టరీ మన ప్రాంతంలో ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఒక సైంటిస్ట్ అడిగినా, మరి మా మంత్రి గారు సీఎం గారు ఇక్కడ ఈ పామాయిల్ తోటలకు మరి చాలా మందిని ఎంకరేజ్ చేస్తున్నారు, ఈ పంట పండుతుందా అంటే ఆ సైంటిస్ట్ ఏమన్నాడంటే ఇక్కడ గాలిలో తేమ శాతం తక్కువ ఉంటుంది, ఈ పంట రాదన్నాడు. పంట రానప్పుడు ఇంత ఎందుకు కష్టపడుతున్నారని చెప్పి నాకు కూడా అనుమానం ఉంది. మరి ఎట్లొచ్చింది ఇప్పుడు అప్పుడు లేని తేమ శాతం ఇప్పుడు ఎట్లా వచ్చిందని మనం ఆలోచించాలి. మరి ఇదే ఫ్యాక్టరీ ఏదో జైరాబాద్లో వికారాబాద్లో కొడంగల్లో ఎక్కడో వెళ్తే రాదు. మరి మన పరిస్థితి కూడా అక్కడ ఏ తేమ శాతం ఉండేనో గతంలో కూడా మన ప్రాంతంలో కూడా అదే తేమ శాతం ఉండే. ఈ రోజు కేసీఆర్ గారి పుణ్యమాని, హరీష్ అన్న గారి పుణ్యమాని మరి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ఈ ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలు, చెద్దాములు బ్రహ్మాండంగా కట్టినాం కాబట్టి గాలిలో తేమ శాతం పెరిగింది. గాలిలో తేమ శాతం పెరిగింది కాబట్టి ఈ పంటకు మరి అనువైన వాతావరణము మరి ఇప్పుడు ఏర్పడ్డది. కరెక్ట్ టైంలో మరి పామాయిల్ తోటలు మనము ఈరోజు పెట్టుకున్నామంటే నిజంగా ఇది ఎక్కడికి వచ్చింది. మరి ప్రాజెక్టులు నింపినామంటే మరి మన అందరికి ఒకటే తెలుసు, వరి నాటు వేసుకోవాలో, మొక్కజొన్న వేసుకోవాలి, పత్తి వేసుకోవాలి. అది వరి ఎన్ని సంవత్సరాలు వేస్తాం? ఎక్కువ రోజులు వేస్తే భూమిలో సారవంతం పోతుంది, సరైన పంట పండది. ఇక మరి ఈ దరిద్ర పుట్టోడైతే ఆ యూరియా గుడిస్తలేడు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు చూసుకుంటూ వచ్చిన అరిశాను నేను, ఒకటేమో ఎర్ర ఉంటుంది, ఒకటేమో పచ్చగా ఉంటుంది. ఒకటే మాట ఎర్రగా ఎందుకు ఉంది, ఒకటే మాట పచ్చగా ఎందుకు ఉందంటే ఎర్రగా ఉన్నదేమో యూరియా లేదు, పచ్చగా ఉన్నదేమో యూరియా వేసింది. సింపుల్గా మరి ఈరోజు మనం ఇంత కష్టపడి ప్రాజెక్టులు కట్టుకుంటే కనీసం ఫర్టిలైజర్ కూడా అందించలేని పరిస్థితిలో మరి ఇలా ప్రభుత్వాలు ఉన్నాయి. మరి ఈరోజు మనకు అనువైన వాతావరణం కల్పించిన ఘనత మన గత ప్రభుత్వంలో గౌరవ మరి మన కేసీఆర్ గారిది, హరీష్ అన్న గారిది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో మరి పూర్తిగా డ్రై ఉన్న ప్రాంతం, గాలిలో తేమ శాతం 0 ఉన్నదాన్ని ఈరోజు ఒక పామాయిల్ పంట పండించే స్థాయికి ఎదిగినామంటే మనము విజయవాడ, ఖమ్మం, అషరాఫ్ అటు మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతంలో మరి తేమ శాతం ఉంటుంది. అక్కడ సముద్రం దగ్గర ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఖమ్మంలో సత్తుపల్లిలో, అశ్వరావుపేటలో, నందిగామలో పంటకు అనువైన ప్రదేశం మరి మనంతలో మనమే చేసుకోగలిగామంటే ఆ గొప్పతనం మన ప్రభుత్వాన్ని, గతంలో మన ప్రభుత్వాన్ని తప్ప ఎవరో చేసేది కాదు. మరి దానికి నిదర్శనం ప్రాజెక్టు కట్టుకున్నామంటే ఇవాళ బయట చూస్తే కొన్ని 100 కార్లు వచ్చినాయి, 100 కార్లు. మరి ఎట్లా ఎవరి వల్ల వచ్చినాయి, ఈ ఎకానమీ ఎట్లా డెవలప్ అయింది, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా కూడా ఏ ఊరికి పోయినా 10 పాలమూరు పూర్తయితే ఊరు గుడిసెలన్నీ ఇల్లు కట్టుకున్నాం, పిల్లలు చదివించుకుంటున్నాం, పాలమూరు పూర్తయితే పాలమూరుకి వస్తుంది. రోడ్డు వేసుకుంటున్నాం. మరి ఇవన్నీ కూడా ఎవరి వల్ల ఎందుకోసం వచ్చినాయని 2 సంవత్సరాలు పూర్తయితే మరి ప్రభుత్వం వచ్చింది, ఏమైతుందో మనందరికీ తెలుసు. మనం ఊహించుకోలేదు. తెలంగాణ ఇంత కష్టపడి తెచ్చుకున్నాం, మళ్ళీ చెప్పుల లైన్ ఉంటుందని చెప్పి మనం కళలో కూడా అనుకోలేదు. లాఠీ చార్జ్ చేస్తారు రైతులని చెప్పి మనం కళలో కూడా అనుకోలేదు. గతంలో ఎప్పుడో సెక్రటరియట్ ముంగటో, అసెంబ్లీ ముంగటో చంద్రబాబు నాయుడు హయాంలో, రాజశేఖర రెడ్డి హయాంలో చూసినాం తప్ప మళ్ళీ ఇలాంటి యుగం వస్తుందా, ఇందిరమ్మ అంటే ఇదేనా అనే స్థితికి మళ్ళీ ఈరోజు వచ్చిందంటే మళ్ళీ మనం అందరం కూడా నడుము కట్టాల్సిన అవసరం ఉన్నది, మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా మరి ఈరోజు ఒక మంచి ఇండస్ట్రీ ఈ ప్రాంతంలో రావడం. రోజు నేను ఎంపీ ఉన్నప్పుడు సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్లో హరీష్ అన్న తోటి రివ్యూ మీటింగ్లో కూర్చుంటుంటే ఆయనకే పనిలేదు, ఊరికి అనవసరంగా రైతులకు ఖరాబ్ చేస్తున్నాడు, ఏదేదో చెప్తున్నాడు, వచ్చేలేదు పోయేది నా మనసులో అనుకుంటుంటే వాళ్ళు బాధ భరించలేక నేను 25 ఎకరాల కూడా పెట్టినా, పామాయిల్ కూడా పెట్టినా. ఇవ్వాలనిపిస్తుంది, పక్కలను కూడా తీసుకొని కౌలుకన్నా తీసుకొని ఒక 100 ఎకరాలు పెడదామని చెప్పాను. అంటే మనలో మార్పు ఏ విధంగా వచ్చిందనేది ఒక మనిషి ద్వారా మరి ఒక గొప్ప ఆలోచన వస్తే దాన్ని ఆచరిస్తే తప్పకుండా అందరం కూడా బాగుపడతాం. నేను కూడా దుబాక నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది రైతులందరూ కూడా వచ్చారు. నేను రేపటి నుంచి 2-3 మండలాలలో మరి చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్నారు. మరి ఈరోజు
చెప్పారు నాకు అర్థమైంది చెప్దాం అనుకున్నా కార్లో కూర్చున్నాక రైతులు ఇంకా అభివృద్ధి కావాలి, వాళ్ళు ఆర్థికంగా ఉంటేనే మరి మనం దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. మరి ఇంత కష్టపడి ప్రాజెక్టులు కట్టుకున్నాం, కాలువలలో మట్టి తీసే పరిస్థితి కూడా ఇలా లేదు. మనం ఇలా కాలువలలో మట్టి తీసి ఇళ్ల కాలువలు అయినట్టే కనీసం ఊరికి నీళ్ళు వస్తుంది. మరి అది మళ్ళీ ఇంకా 2 సంవత్సరాలు వెయిటింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ మన ప్రభుత్వం వస్తేనే తప్ప ఈ గవర్నమెంట్లో ఏది అయ్యే పరిస్థితి కూడా లేదు. ఇలా ఇంత కష్టపడి నాట్లు వేసుకొని అప్పు తెచ్చుకుంటే కూడా కనీసం దానికి ఎరువులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ ఇవన్నీ ఎరువులను కూడా అవసరం లేదు. ఈ ఎరువులు కూడా మనం తగ్గించుకోవాలంటే ఇలాంటి మరి డిఫరెంట్ రోజు రోజుకు మరి మన టెక్నాలజీ కూడా మారుతుంది కాబట్టి మనం కూడా మారాలి. మరి మనం ఈరోజు ఆయిల్ ప్రతి ఒక్కరికి ఇంట్లో మనం ఆయిల్ అవసరం, నూనె అవసరం. మనం వంట చేసుకున్నప్పుడు మరి ఎక్కడెక్కడికో తెచ్చుకుంటున్నాం. మన ఉత్పత్తి మనం ఇంతమంది రైతుల ఉండి ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద దేశంలో మరి మన ఆయిల్ కూడా ఉత్పత్తి చేసుకోలేమంటే ఇలా గవర్నమెంట్ మరి ఏ విధంగా ఉందో, ఏ విధంగా పనిచేస్తుందో, వాళ్ళ ప్రజల మీద ఏ విధంగా శ్రద్ధ ఉన్నదో మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు మన ప్రభుత్వం ఉన్నది, మన కేసీఆర్ వచ్చింది కాబట్టి మన హరీష్ అన్న ఈ ప్రాంతంలో ఈ తేమ శాతం పెంచిన ఘనత ఇలా మన ప్రభుత్వానికి, గతంలో మన ప్రభుత్వాన్ని. లేకపోతే మనకి ఈరోజు పామాయిల్ ఈ ఫ్యాక్టరీ కూడా వచ్చేది కాదు. తేమ శాతం లేకపోతే అదే వరి అదే మొక్కజొన్న పెట్టుకుంటుంది. ఇన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం కాబట్టి ఈ మాయిశ్చర్ రావడం అనేది మరి ఒక కొత్త రకమైన వింత. నందిగామలో, అశ్వరావుపేటలో, ఖమ్మంలో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో తేమ శాతం ఏ విధంగా ఉందో అప్పుడు మన ప్రాంతంలో కూడా అదే విధంగా కావడం మూలంగా ఈ పామాయిల్కు అనువైన వాతావరణం ఏర్పడ్డది. దానికి సహకరించిన మన గౌరవ పెద్దలు అక్కడ ముఖ్యమంత్రి గారు పెట్టిన వాటర్ ప్రాజెక్టే దీనికి కీలకం. మరి మళ్ళీ భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో ఇంకా రైతులందరూ బాగుపడాలి. మరి మనము దేశంలోనే ఒక అగ్రగామిగా తెలంగాణ నిలబడాలి. అది మన బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్ గారు, మన హరీష్ అన్న ద్వారానే అవుతుందని చెప్పి ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి ఖచ్చితంగా మనకు ఆ నమ్మకం ఉన్నది, తప్పకుండా విశ్వాసం ఉన్నది. మరి ఇంతమంది రైతులు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మరి పామాయిల్ తోటి లాభం జరుగుతుంది. మరి ఏ ఇండస్ట్రీ పెట్టినా అందరికీ లాభం జరగదు. మరి ఈ ఇండస్ట్రీ ద్వారా పూర్తిగా ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి కూడా లాభం జరగదు. ప్రతి రైతు కూడా ఆర్థికంగా బలపడతారని చెప్పి కోరుకుంటూ మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలు హరీష్ అన్న గారికి మరొకసారి మీ అందరి తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై తెలంగాణ. బాబు వెనక ఇద్దరు ముగ్గురు మాట్లాడుతుండ్రు, మాట్లాడకుండా చూసుకుంటాను, డిస్టర్బ్ కాకుండా. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు, దుబ్బాక శాసనసభ్యులు మిత్రులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ జనగామ శాసనసభ్యులు మిత్రులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు ఆత్మీయులు దేశపతి శ్రీనివాస్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, గౌరవ సీనియర్ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు ఫారూక్ హుసేన్ గారు, గౌరవనీయులు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా పనిచేసి నా పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు, తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, మల్లన్న గారు, శ్రీకాంత్ గారు, రవీందర్ రెడ్డి గారు, సోమరెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారు, నారాయణ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రైతు సోదరులు, మీడియా మిత్రులు, జనగామ, దుబ్బాక, సిద్దిపేట నుంచి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, అన్నలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. నిజంగా ఈ ఫ్యాక్టరీ అనేది చాలా ఫ్యాక్టరీలు చూస్తుంటాం కానీ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇందాక నేను అన్నట్టు ఈ ఫ్యాక్టరీ ఒక ఎమోషన్, ఒక భావోద్వేగం. ఎందుకు భావోద్వేగం అంటే ఇది ప్రాంత రైతుల జీవితాలను మార్చేటువంటిది, వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చేటువంటిది. ఈ ఫ్యాక్టరీ ఈ ప్రాంత రైతుల నవశకానికి నాంది కాబోతుంది. ఈ ఫ్యాక్టరీ ఎందుకంటున్నామంటే మనకు తెలుసు, ఇంకా నాకు ఒక పాత జ్ఞాపకం గుర్తొస్తుంది. 2004లో నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ఇదే నంగునూరు మండలం, ఇదే నర్మేట ప్రాంతంకి ఒక ఫోన్ వచ్చింది ఒకరోజు నాకు. 2004లో ఏం ఫోన్ వచ్చిందంటే, సార్ నా పక్క పొంటోడు బోరేస్తుండు, ఎంఆర్ఓకు ఫోన్ చేస్తే ఆప్తలేడు, జర నువ్వు కలెక్టర్ సాబ్కు చెప్పి బోర్ ఆపవా, వాని బోర్ బండి వేయద్దు అంటే. ఆ రోజుల్లో ఇది ఒక డ్రాట్ ప్రోన్ ఏరియా. కొన్ని మండలాలను డ్రాట్ మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది.
అందులో మా పల్లారాజేశ్వరన్న, చేర్యాల, మద్దూరు ఇవి కూడా డ్రాటే. మా నంగునూరు కూడా డ్రాట్ మండలం కింద డిక్లేర్ అయింది. ఏ మండలాలు అయితే డ్రాట్ మండలాలుగా ఈ రాష్ట్రంలో డిక్లేర్ అవుతాయో అక్కడ బోర్ వేయాలంటే తహసీల్దార్ పర్మిషన్ ఇస్తేనే బోర్ వేయాలి. తహసీల్దార్ పర్మిషన్ లేకుండా బోర్ వేస్తే పక్కపొట్ట బోరోడు కంప్లైంట్ చేస్తుడు, వాడు వచ్చి బోర్ బండిని సీల్ చేస్తుండే. ఇది నాకు గుర్తొస్తా ఉంది. ఇదే నర్మెట్ట ఊరికెళ్ళి ఫోన్ వచ్చింది నాకు. ఆ బోర్ వేస్తున్నారు సార్, ఎంఆర్ఓ సాబ్ ఇంటలేడు, నువ్వు కలెక్టర్ సాబ్, అప్పుడు కలెక్టర్ సంగారెడ్డి ఉంటుండే, కలెక్టర్కి ఫోన్ చేసి బోరు బండిని ఆపించిన రోజులు. ఇవాళ బోరు బండి మాయమైపోయింది నంగునూరులో, ఈ సిద్దిపేటలో, ఈ తెలంగాణలో. కేసీఆర్ గారు చేపట్టిన సాగునీటి పనులు, అది కాళేశ్వరం అయితే, పాలమూరు రంగారెడ్డి అయితేనేమి, సీతారామ అయితేనేమి, దిండి ఎత్తిపోతల పథకం అయితేనేమి, చెరువులైతేనేమి, చెక్ డ్యాములైతేనేమి, ఈ రాష్ట్రం సస్యశ్యామలమైపోయి భూగర్భ జలాలు 6 మీటర్ల ఎత్తుకు పెరిగినాయంటే అది కేసీఆర్ గారి కృషి. ఇప్పుడే మా ప్రభాకర్ అన్న చెప్పినట్టు అసలు ఇన్నేళ్లు పామాయిల్ ఎందుకు రాలే, గిప్పుడే నంగునూరుకు ఎందుకు వచ్చింది, గిప్పుడే తెలంగాణకు ఎందుకు వచ్చింది, మరి వెనకటగా అశ్వరావుపేట కాడ, సత్తుపల్లి కాడనే ఎందుకు పెట్టిండ్రు అంటే, అశ్వరావుపేట, సత్తుపల్లి అనేది సముద్ర తీరానికి 100-120 కిలోమీటర్ల దూరంలో ఉంటది గనక, సముద్ర తీరానికి దగ్గరగా ఉంటే గాలిలో తేమ శాతం ఉంటది గనక అక్కడ మాత్రమే పామాయిల్ బండేది. కానీ కేసీఆర్ గారు చేపట్టిన ప్రాజెక్టుల వల్ల అటు పాలమూరు గాని, ఇటు దిండి గాని, అటు సీతారామ గాని, ఇటు కాళేశ్వరం గాని, ఈ ప్రాజెక్టుల ఫలితంతో మొత్తం తెలంగాణ ప్రాంతము పామాయిల్ పంటల సాగుకు అనుకూలంగా మారింది. నేను మొదట్లో మంత్రి ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాకు పోయి అక్కడ పంటలు చూసిన. అదే ఇంత మంచి పంట ఎవరింటి ముంగట చూసినా కారే, ఎవరిది చూసినా డాబా ఇండ్లే, గింత మంచి ఇండ్లు ఉన్నాయి, గింత మంచి పంట పండుతుందని బాగా తెలుసుకున్న. పొద్దుగా లేచి తిరిగిన. తక్కువ ఎకరానికి 150,000 పక్క. కోతుల బాధ లేదు, అడవి పందుల బాధ లేదు, రాళ్లవాన బాధ లేదు, పంట అమ్ముడు పోదనే బాధ లేదు, ధర రాదనే బాధ లేదు, ఇక చీడపీడ బాధ లేదు, ఏ లొల్లి లేదు. బండ పంట, మొండి పంట. ఒక్కసారి పెట్టిడిచి పెడితే 30 ఏళ్ల దాకా జీతం పడ్డట్టు నెల పైసలు పడతాయి అని చెప్పింది. పామాయిల్ రైతు బ్యాంకులో పోతే అప్పు జల్దీ ఇస్తారట, ఎందుకంటే జీతం పడ్డట్టు. జీతం అనే 30 రోజులకు ఒకసారి పడుతుంది, పామాయిల్ రైతులకు మాత్రం 20 రోజులకు ఒకసారి జీతం పడుతుంది, 21వ నాడు జీతం పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగికి 30 రోజులకు ఒకనాడు పడితే పామాయిల్ రైతుకు 21 రోజులకు ఒక్కసారి జీతం పడే పంట గొప్ప పంట. మొన్న నేను గోపులాపూర్ గ్రామం చిన్నకోడూరు మండలంలో పోతే ఒక కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ హైదరాబాద్ లో నెలకు 60,000 ఉద్యోగం ఉంటే ఐటీ ఉద్యోగం వదిలి 10 ఎకరాల పామాయిల్ తోట పెట్టి అద్భుతంగా చేస్తున్నాడు ఆ పిల్లోడు. నాకు కలిసి చాలా సంతోషంగా చెప్తా ఉండే, అన్నా నేను పెట్టినా అని చెప్పి ఆ అబ్బాయి చెప్తే, మా బాలమల్లి కూడా ఉన్నాడు, చాలా సంతోషపడ్డాం. ఆయన ఈయన ముంగట్నే చెప్పిండు ఆ రోజు, వీళ్ళ తోటలో కాయలు తెంపనీకి పోతేనే చెప్పిండు ఆ రోజు. అంత గొప్ప పంట పండింది. అంటే ఈ పంట నాకు ఎందుకు సంతోషం, ఎందుకే అన్న, ఇది గేమ్ చేంజర్, ఇది ఒక భావోద్వేగం, ఇది ఒక కొత్త దిశను చూపుతుందని ఎందుకంటున్నా అంటే, మొదట్లో చాలా తిప్పలుండే. పామాయిల్ వెటూరు బై అని నేను ఎంబడబడితే దానికంటే ముందు 2018లో ఉన్నా. నేను 2018లో ఆడపోయి చూసి వచ్చి నేను ఈడ పామాయిల్ పెట్టామని హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామరెడ్డి అని ఉండే, ఆయన పిలుస్తాం సిద్దిపేట పెట్టు అన్న. అట్లా డైరెక్ట్ పెట్టరాదు సార్, దీనికి ఒక ఢిల్లీలో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, IIOR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్. ఆ IIOP వాళ్ళు వచ్చి ఇది అనుకూలమా కాదా అని వాళ్ళు తేలిస్తే తప్ప మేము పెట్టడానికి లేదు అన్నాడు. అప్పుడు ఢిల్లీ వాళ్ళకు ఉత్తరం రాసినాం. రాస్తే ఆ IIOPR సంస్థ వాళ్ళు సైంటిస్టులు సిద్దిపేటకు వచ్చి 2018లో తిరిగి మీ సిద్దిపేట ఈడ పెట్టడానికి పనికిరాదు, ఈడ ఆయిల్ పామ్ పంట వండది, ఇది దండుగా అని చెప్పి వెళ్ళిపోయింది. ఏది 2018లో. ఎందుకు వండదు భయ అని అడిగిన. అంటే గాలిలో తేమ శాతం తక్కువ ఉన్నది అన్నాడు. మీకు తెలుసు 2019-20లో కాళేశ్వరం నీళ్లు రంగనాయక సాగర్లో పడ్డాయి, మల్లన్న సాగర్లో పడ్డాయి, మీద అంతగిరిలో పడ్డాయి, కిందికి కొండపోచమ్మలో పడ్డాయి. మన పెదవాగులో పోసి చెక్ డ్యాములు నింపినాం, ఇటు మందపల్లి వాగు చెక్ డ్యాములు నింపినాం, అటు చెరువులు నింపినాం. 2020 సంవత్సరంలో ఎండాకాలంలో కూడా నంగునూరులో చెరువులు మత్తళ్ళు దుంకినాయి, కూడెల్లి వాగులో పోయినాయి, హల్దీ వాగులో పోయినాయి. దాంతో గాలిలో తేమ శాతం పెరిగింది.
తేమ శాతం పెరిగినాక అప్పుడు మళ్ళీ పిలిచిన వాళ్ళని 2021 సంవత్సరంలో IIOPR సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్ ఢిల్లీకి వెళ్ళి పిలిస్తే వచ్చి 2021లో చూసి బరాబర్ వంట సార్ ఇప్పుడు పెట్టు సార్ అన్నాడు వాడు. అంటే 2018లో పండదని చెప్పిపోయిండు, 2021లో వస్తే పండుతుంది సార్, సూపర్ వండుతుంది అన్నాడు. ఎందుకు ఆ మార్పు ఏంది? ఆ మార్పు కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ కలల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఇవాళ ఆయిల్ పామ్ పంట వండుతుంది. ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ వచ్చిందంటే కాళేశ్వరం, ఆయిల్ పామ్ పంట పండుతుందంటే కాళేశ్వరం, రైతుల జీవితాల్లో వెలుతురు వచ్చిందంటే కాళేశ్వరం, బోరు బండ్లు మాయమైనాయంటే కాళేశ్వరం. ఇది కాదా? ఎండాకాలం వచ్చిందంటే బాయిలు పుడకదీసుడు, బోర్లు గుద్దుడు, చెవుల కమ్మలు అమ్ముకునుడు, ఆయనతో మెడ మీద ఉన్న గుండ్లు అమ్ముకునుడు, బోరు పొక్కలలోనే పోసినాం కదా పైసలన్నీ. ఇవాళ బోర్ వేస్తుంది ఎవరన్నా? ఎవరి బోరు చూసినా 4 ఇంచులు 3 ఇంచులు పోతుంది. బాయిలలో మీదికే చెంబుతో నీళ్లు ముంచుకునేటట్టు బాయిలు నిండుగా ఉన్నాయాలేవా? ఇప్పుడు కలగన్నమా ఎప్పుడన్నా? ఆ కలలు నిజం చేసింది కాళేశ్వరం, ఆ కలల్ని నిజం చేసింది కేసీఆర్. ఆ కలల ఫలితమే ఈరోజు ఆయిల్ పామ్ పంట, ఈ ఫ్యాక్టరీ అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎవడో తెలివకేనో మాట్లాడతారు. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే మంది పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డ నేను ముద్దించుకున్నాడు ఎంకెట్టుకోవడం. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. అసలు ఈ ఫ్యాక్టరీ వటికనే వచ్చిందా? ఈ ఆయిల్ పామ్ ఉతికినే వచ్చిందా? అసలు ఆయిల్ పామ్ పెట్టుర్రా భయ అంటే ఎవ్వరు చూసినా భయపడుదురు. ఏందో ఈసారి ఊకెంబడబడుతుండు అందరు. మా ప్రభాకర్ అన్న అన్నట్టు రోజు టెలికాన్ఫరెన్స్ పెట్టుడు, పెద్ద రైతులను దొరకబట్టుడు, ఎంబడబడు. వీళ్ళని ఎంబడబడ్డా ఫస్ట్ నువ్వు పెట్టన్నా అన్న. ఇగో మా పల్లా రాజేశ్వరరెడ్డి అని పెట్టిండు. ప్రభాకర్ అన్న పెట్టు అన్న, ఎంబడబడితే అన్న 25 ఎకరాలు పెట్టిండు. దేశపతి అన్న ఎంబడబడ్డా నువ్వు కూడా పెట్టండి, ఈయన ఒక 7 ఎకరాలు పెట్టిండు మా దేశపతి అన్న. మా శ్రీకాంత్ పెట్టిండు. పెట్టనోళ్ళు లేరుగా. నేను కనబడితే మా లీడర్లను ఆయిల్ పామ్ పెట్టినవా అని ముందు మీరు పెడితేనే రైతులు పెడతారు అని ఎంబడబడుతుంటే అట్లా పెట్టంగా ముందుకు సాగింది. అంటే ఒక ఆయిల్ పామ్ పెట్టాలంటే అపనమ్మకం ఉండే. ఏందో ఇది కొత్త కథ చెప్తుండు. బంగారమో లేదు ఏమో 2 పసళ్ళు మంచిగా కాళేశ్వరం వచ్చింది, వట్టిగానే వరి పంట బ్రహ్మాండంగా వండుతుంది, అల్కగా వండుతుంది, ఇదేంది ఈ ఆయిల్ పామ్ అనుకున్నారు. ఎందుకంటే మనం వరి వండుతుంది ఎకరాన 30,000 కంటే ఎక్కువ మిగులుతలేవు. వానకాలం 30, యాసంగి 30, 60,000. రాళ్ల వాన పడితే ఉత్తదే. ఏదన్నా చీడపీడ బాధ దోమపోటు తగిలితే అది ఉత్తదే. ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. ఆ 60,000 కూడా పక్కా మిగిలేదు లేదు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఆయన ఎరువు దొరకకపోతే అది కూడా ఉత్తదే అయిపోయింది. అవి ఎర్రబడుతున్నాయి. ఇట్లాంటి వాటి బాధలు లేకుండా ఎకరాన 1,50,000 రూపాయలు బంగారమోలే జీతం పడ్డట్టు పడే పంట ఆయిల్ పామ్ పంట. అందుకో మా వేమలెంకన్న కూడా పెట్టిండు. నేను చెప్తే బతిలాడితే మొదలు పెట్టిండి, ఇప్పుడు కోతకు వచ్చింది. ఇట్లా ఎంతో మందిని కనబడితే ఎంబడబడి బాలమలతో కూడా పెట్టించిన. ప్రతి ఎంపీపీ జెడ్పీటీసీ ఎంబడబడి పెట్టించిన. ఇవాళ నాకు గుర్తు మొట్టమొదటి మొక్క ఎప్పుడు పెట్టినా అంటే 2022 జూన్ 5వ తారీఖు నాడు ఇదే నంగునూరు మండలంలో రామచంద్రాపూర్ గ్రామంలో మడుపు ఎల్లారెడ్డి అనేటువంటి రైతు పొలంలో మొదటి మొక్క పెట్టిన. ఈయనే ఉన్నాడు మా ఎల్లన్న, నిలబడే. ఈ ఎల్లన్న పొలంలో ఫస్ట్ మొక్క పెట్టిన. కమలాదేవి కదా, కమలాదేవి వదిన కమలాదేవి, తను ఎల్లన్న, ఇద్దరి పొలంలో పెట్టిన అన్నాడు ఫస్ట్ మొక్క. జూన్ 5, 2022 మొదటి మొక్క పోయి ఎల్లన్న నువ్వు పెట్టు నా జిమ్మెదార్ అన్న. పెట్టిండు. ఎల్లన్న పొలంలో పోయి నేనే మొక్క పెట్టినా. ఎల్లన్న పెట్టింది 2 ఎకరాలు, కానీ ఇప్పుడు బ్రహ్మాండమైన పంట వెళ్తుంది. ఎంతనే? 5 ఎకరాలు. ఎంత వచ్చినాయి? ఎన్ని పైసలు వచ్చినాయి ఇప్పటికి? 5 లక్షలా? ఈయన ఇన్కమ్ ట్యాక్స్ లేదు, వ్యవసాయానికి ట్యాక్స్ ఫ్రీ, భయపడేది లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఏం లేదు. అయితే కూర్చో ఎల్లన్న, కూర్చో. అదే అయితే ఎల్లన్న చెప్పినట్టు మొక్కలు పెట్టుండ్రా అంటే భయపడదురు. అరే నా జిమ్మెదారు బై, నేను అట్లా అబద్ధం చెప్తానా? నేను ఏడికి పోతా? మీ ఎమ్మెల్యేని కదా, నేను తప్పు చెప్తానా? తప్పు చెప్తే రేపు మీ దగ్గర రాగలుగుతానా? నాకు ముఖం చెల్తుందా అని ఇట్లా బతిలాడి ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క రైతుతో మాట్లాడి పంట పెట్టించినాం. ఇవాళ నిజంగా ఆ కళ సాకారమైంది. పంట చేతికి వచ్చింది, కళ్ళ ముందు ఫ్యాక్టరీ కనబడుతుంది, బ్యాంకులో డబ్బులు పడతా ఉంటే నిజంగా అందుకే ఇది ఒక భావోద్వేగము.
ఇది ఒక ఆనంద బాష్పాలు రాల్చేటువంటి సమయం అని చెప్పి నేను ఇలా ఎంతో సంతోషంగా మాట్లాడుతా ఉన్నా. కలలు కనడం వేరు, కలలు నిజమైనటువంటి వేళ నిజమైనటువంటి ఆనందం. ఇది ఒక వ్యక్తికో ఒక ఊరికో జరిగే లాభం కాదు, ఇది యావత్ ఒక చుట్టుపక్కల 5 జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీ ఒక వరప్రదాయిని కాబోతా ఉంది. జనగామ జిల్లా గాని, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా గాని, అటు మహబూబాబాద్ జిల్లా గాని, ఇటు మెదకు, సంగారెడ్డి, అటు వనపర్తి, నారాయణపేట అన్ని జిల్లాల మాల్ కూడా ఇడికే వస్తుంది. అంటే ఎంత లాభం అవుతుంది ఆలోచించండి. నాకు ఈ మధ్య డాక్టర్ చంద్రారెడ్డి సార్, సిద్దిపేటలో డాక్టర్ చంద్రారెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు కాదు, ఫేమస్ మీ అందరికీ. చంద్రారెడ్డి సార్ మొన్న కలిసిండి ఎన్నో ఫంక్షన్లో. అప్పుడు ఆయన ఎంబడబడి పెట్టు సార్ అంటే ఒక 8 ఎకరాలు పెట్టిండు. నేను బదిలాడితే మందపల్లి కాడ మెయిన్ రోడ్కే ఉంటుంది, రాజీవ్ రహదారి మీద. బదిలాడంగా 8 ఎకరాలు పెట్టిండు. హరీష్ రావు సాబ్ అప్పుడు నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ పంట బాగా వండింది. ఆ మామిడి తోట జర ముసలిది అయిపోయింది, 30 ఏళ్ళు అయింది, కొట్టేసిన ఇంకా 10 ఎకరాలు పెడుతున్నా ఆయిల్ పామ్ అంటుండు. 8 సోపతికి ఇంకా 10 పెడుతున్నా అంటుండు. అంటే ఇప్పుడు నేను అడగవలసిన అవసరం లేదు. మన అక్కనపల్లిలో మా నాగేందర్ అప్పుడు బతిలాటో 5 ఎకరాలు పెట్టిండు. ఇప్పుడు పంట చేతికి వచ్చింది, మజా దొరికింది, మళ్ళీ 5 ఎకరాలు తలిగించిండు. ఇక ఆయనతో వరి తీసి పారేసిండు, మొత్తం మళ్ళీ 5 ఎకరాలు తలిగించిండు. ఇట్లా ఇప్పుడు నేను చెప్పవలసిన అవసరం లేదు. ఇక రైతులే ఒకరిని చూసి ఒకరు, ఆ పెట్టిన రైతే ఇంకో 4 ఎకరాలు, ఇంకా 3 ఎకరాలు ఉన్న భూమి కూడా మొత్తం ఆయిల్ పామ్ పెడుతున్నారు. అంటే ఇది నిజంగా లాభసాటి పంట, ఈ పంట మేలు జరుగుతుంది అని చెప్పి ఇవాళ ఎంతో మంది రైతులు ముందుకు వస్తా ఉంటే నాకు చాలా సంతోషం కలుగుతా ఉంది. అయితే ఇలా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము, రిసెర్చ్ చేపించింది మనము, ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము, జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. ఇక యాడ ఉంటాడో రిబ్బన్ కత్తిరిస్తుడే, పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురుగా. ఇది ఒకటి కొత్త కథ మోపోయింది. వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. ఇది ఎవరు పెట్టించిర్రు, ఎవరు దండాడినరు, అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ చెక్ డ్యాంలు ఎట్లా కట్టినరు, ఆ చెరువులు ఎట్లా అయినాయి, కాళేశ్వరం నీళ్ళు ఇడికి ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, ఈ హుస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తిరితీకి వస్తామన్నట్టు వచ్చింది. ఇక ఈ రకంగా జరుగుతూ ఉంది. ఏమంటవే వంట అయినాక గంట తిప్పినట్టు అంటుండు మల్లన్న. అయితే ఇలా నాటింది విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ పండ్లు తినడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరలేదు. మొక్క పెట్టింది, పెంచింది, పోషించింది బీఆర్ఎస్. ఆ పండ్లు వస్తే మాత్రం ఇక మేము తెంపుకుంటామంటూ అమాయకులు అంత ప్రజలకు తెలియదా దాని వెనుక చెమట చుక్కలు ఎవరికి పడ్డాయి, దాని వెనుక తండ్లాట ఎవరి, ఈ నీళ్ళు ఆడికేలు వచ్చినాయి, ఈ మొక్కల ఆడికేలు వచ్చినాయి, ఈ ఫ్యాక్టరీ ఆడికేలు వచ్చింది తెలియదా. ఈ ఫ్యాక్టరీ ఆ రోజు నిరంజన్ అన్న వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే, ఆ రోజు మీరు కూడా ఉన్నారు అందరూ. 13 ఏప్రిల్ 2022 నాడు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చుకొని మీరందరూ కూడా ఇలా డాష్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. 2022 ఏప్రిల్ నాడు నిరంజన్ అన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ. మన గవర్నమెంట్ ఉంటే ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుంది. ఏడాది లేట్ అయింది వీళ్ళు పట్టించుకోక, ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుండే. ఎంత గొప్ప టెక్నాలజీ అంటే ఇందాక అన్న చెప్పినట్టు దేశపతి అన్న ప్రభాకర్ అన్న చెప్పిండు. ఏంది గోడ్రేజ్ కంపెనీ, నవభారత్ కంపెనీ, పతంజలి అంటే మీకు తెలుసు, పతంజలి కంపెనీ వచ్చి ఫ్యాక్టరీ చూసిపోతుంది. ఎందుకు చూసిపోతున్నారు? రామ్దేవ్ బాబా కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి అరే ఈ టెక్నాలజీ బాగుంది అని చెప్పి వీళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిపోయినారు మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టుమని. అంటే మనం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్ననాడు ఇది మలేషియా, అంటే పామాయిల్ కు పుట్టిన ఇల్లు మలేషియా. అక్కడ టెక్నాలజీ బాగుందని తెలుసుకొని ఆ దేశం వాళ్ళ నుంచి టెక్నాలజీ తెప్పించి ఆ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ కట్టించినాం. దీని వెనుక కూడా రైతులకు లాభం ఉంటుంది. జనరల్గా ఏమైందంటే 100 టన్నుల ఆయిల్ పామ్ గెలలు పంపితే 20 టన్నుల నూనె వెళ్తుంది. అన్ని ఫ్యాక్టరీలు 19 టన్నులు వెళ్తే ఈ ఫ్యాక్టరీ 20 టన్నులు వెళ్తుంది, ఇంకొక టన్ను నూనె ఎక్కువ వెళ్తుంది ఇలా. ఇది అంత మంచి టెక్నాలజీ. ఇలా భారతదేశంలో ఏ ఫ్యాక్టరీ అయినా ఈ 100 టన్నుల పామాయిల్ గెలలు పంపితే 19 టన్నులే నూనె వెళ్తున్నది. కానీ మనం పెట్టిన ఫ్యాక్టరీలో 20 టన్నుల నూనె వెళ్తుంది, 1 టన్ను ఎక్కువ వెళ్తుంది.
ఇది ఏంది? ఈ ఆయిల్ ఫెడ్ అనే కార్పొరేషన్ ద్వారా ఈ ఫ్యాక్టరీ పెట్టినాం. ఇది ప్రైవేట్ కంపెనీ కాదు, గవర్నమెంట్ కంపెనీ. దీని లాభాలు ఎటుపోతాయి? రైతుకే వస్తాయి. 19 టన్నులు వస్తే 19 టన్నుల పామాయిల్ అమ్మితే ఎన్ని పైసలు వస్తాయో దాన్ని ఎకరానికి ఇంత అని రైతుకు వంచింది. 20 టన్నులు వచ్చింది అనుకో, 1 టన్ను ఎక్కువ వస్తే ఆ టన్ను పైసలు కూడా రైతుకే చెందుతాయి, రైతుకు ఆదాయం పెరుగుతుంది, ధర పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ముందు చూపుతో ఈ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ పెట్టాం. ఆ రోజు దాదాపు 3,000 రూపాయలు ఎక్కువ వస్తాయి. 2 నుంచి 3,000 1 టన్నుకు ఎక్కువ వస్తుంది రైతుకు. అందుకోసం ఈ టెక్నాలజీ వాడినాం. ఈ టెక్నాలజీ సూపర్ హిట్ అయి పతంజలి వాడు, గోద్రేజ్ వాడు, నవభారతోడు వచ్చి ఈ నర్మెటా ఫ్యాక్టరీని చూసిపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళకడ మొదట్లో నర్మెటా ఫ్యాక్టరీ అంటే ఇది సిద్దిపేట నర్మెటనా జనగామ నర్మెటనా అనుకున్నారట మీటింగ్ లా. వారికి ఏ నర్మెటనో తెలియదు కానీ ఇప్పుడు రిబ్బన్ కత్తిరిస్తాను జేబులో కత్తెర పెట్టుకుని బయలుదేరి. ఇగో గిట్లా ఉన్నది కథ. సో ఇంత గొప్ప ప్రయత్నం తన్లాట దీని వెనుక ఉన్నది. నిజానికి చాలా సంతోషం. ఈరోజు మనం మన రైతులకు ఒక మంచి పని చేసినాం. అది దేశపతన గుర్తు చేస్తున్నాడు. వాస్తవానికి మన కేసీఆర్ ఆలోచన ఏముందంటే ప్రతి జిల్లాకు ఇటువంటి ఒక ఫ్యాక్టరీ పెట్టాలి. మహబూబ్ నగర్లో ఒకటి, నల్లగొండలో ఒకటి, నాగర్ కర్నూలులో ఒకటి, ఇట్లా రంగారెడ్డిలో ఒకటి, ప్రతి జిల్లాకు ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెట్టాలనేది కేసీఆర్ కళ. ల్యాండ్స్ అలకేట్ చేసిండు. 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసిండు. నర్సరీలు జిల్లాకు పెట్టించిండు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక అది పట్టించుకోక జర మెత్తబడ్డది. మళ్ళా వస్తుంది, జిల్లాకోటి అవుతుంది ఈ ఫ్యాక్టరీ. ఇది సిద్దిపేటకి ప్రారంభం అంతే. సో మనం జర స్పీడ్గా దండలాడినాం కనుక బయటపడ్డది. ఈ గవర్నమెంట్ వచ్చి ఇక అది ముందుకు పోయింది కనుక ఆపలేకపోయారు. లేకపోతే అదేందో ఆ వెటనరీ కాలేజ్ ఎత్తుకపోయినట్టు దీన్ని కూడా ఎత్తుకపోదురు. ఇది అప్పటికే బారాన పని అయిపోయింది కనుక బయటపడ్డది. ఇప్పుడు రిబ్బన్ కత్తిరిస్తే నీకు వస్తురు, ఇది ఎత్తుకపోరాదు. అయితే ఇట్లా చాలా చక్కగా అయింది. ముఖ్యంగా ఆయిల్ పామ్ తోటలు, ఈ పంట రైతును రాజు చేస్తుంది. ఇవాళ మొన్న కూడా నేను ఆయిల్ పామ్ రైతులను మళ్ళీ అశ్వరావుపేట పంపిన. మీరు ఆయిల్ పామ్ ద్వారా 1,50,000 1,30,000 సంపాదిస్తున్నారు. అంతర్ పంటగా ఆయిల్ పామ్లో అంతర్ పంటగా మీరు కోకో పెంచండి. కోకో పెంచితే అదొక 1,00,000 రూపాయలు వస్తాయి ఎకరానికి. అది కూడా పెంచండి అని చెప్తే రైతులు తయారవుతున్నారు. మొన్న ఆఫీసర్స్ తో కూడా మాట్లాడినా 4 సంవత్సరాలు పూర్తయిన రైతులు ఇప్పుడు కోకో కూడా పెంచుకుంటే ఈ 1,50,000 సోపతికి ఇంకొక 1,00,000 రూపాయలు అది కూడా వస్తుంది. ఎందుకంటే మీకు 50-56 చెట్లు పెట్టినాం ఎకరానికి. మీకు ఎండ 56 చెట్లు పెట్టినప్పుడు 16 డిగ్రీల ఎండ మాత్రమే పడుతుంది దాని మీద, భూమి మీద. కోకోకి ఏంటంటే 16 నుంచి 24 డిగ్రీల ఎండ ఉంటే కోకో పెరుగుతుంది. ఈ నీడ మొత్తం కముకపోతుంది కనుక ఆ కోకో కూడా ఇప్పుడు మీకు అనుకువగా మారుతుంది. కోకో పెంచితే ఇంకో 1,00,000 రూపాయలు వస్తాయి. ఇప్పుడు 1,50,000 ఇది, 1,00,000 రూపాయలు కోకో, 2,50,000 ఎకరానికి గంపగుత్త జీతం పడ్డాక నిజంగా రైతు రాజు గాడాయిగా. ఏముంది వరిలా మక్కలా తిప్పి కొడితే 60-70 కంటే ఎక్కువ వస్తలేదు. అది కూడా అరిటాకు లెక్క ముళ్ళు లెక్క, రాళ్లవాన పడ్డ పరిశానే, కోతులు వచ్చినా పరిశానే, పందులు వచ్చినా పరిశానే. దీనికి ఏ బాధ లేదు కదా. అందువల్ల ఇప్పుడు ఆ కోకో వైపు కూడా అడుగులేద్దాం. ఇంకా అటువైపు కూడా ముందుకు పోతే మరింత రైతులకు మేలు జరుగుతుంది అనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. సో ఈరోజు ఈ ఫ్యాక్టరీ మరి స్టార్ట్ అయ్యి నిన్ననే ట్రయల్ రన్ కూడా చేసుకున్నారు. బహుశా ఇంకొక వారం 10 రోజుల్లో 15 రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్యాక్టరీ గొప్పతనం ఇంకోటి ఏంటంటే కాయ వచ్చిందంటే మనం దుకాణంలో పోయి నూనె ప్యాకెట్ తెచ్చుకుంటాం చూసిండ్రా, నూనె ప్యాకెట్ బయటకు వెళ్తుంది ఇళ్ళకి. కాయ ఇళ్ళకి వస్తే నూనె ప్యాకెటే బయటకు పోతుంది. ఇక ఒట్టి క్రూడ్ ఆయిల్, పామ్ క్రూడ్ ఆయిలే కాదు, రిఫైనరీ కూడా ఇందులో భాగం. రిఫైనరీ అయిన తర్వాత ప్యాకింగ్ కూడా ఇందులో భాగం. డైరెక్ట్ గా ఆ ప్యాకెట్ తీసుకుపోయి పొయ్యి మీద పెట్టి నూనె పోసుకొని వండుకునుడే. అంత దూరం ఈ ఫ్యాక్టరీని ఆలోచించి పెట్టినాం. ఇవాళ 30 టన్నుల ఆపరేషన్స్ అయింది. భవిష్యత్తులో 120 టన్నులు ఒక గంటకు క్రష్ చేసే కెపాసిటీ కూడా ఇందులో మనం పెట్టినాం. దీనికి అవసరమయ్యే కరెంటు కూడా ఇందులోనే తయారవుతుంది. ఇప్పుడు ఇందులో ఏది కూడా ఖరాబ్ కాదు. పండు నుంచి నూనె వస్తుంది, గింజ నుంచి నూనె వస్తుంది, ఆ గెల నుంచి నూనె వస్తుంది. ఈ పండు, గెల, అదేవిధంగా నట్టు, గింజ, ఇవన్నీ రుబ్బినాక వెళ్ళే పిప్పిని తీసుకుపోయి కరెంటు తయారు చేసుకుంటుంది.
దీని కరెంటు ఇదే తయారు చేసుకునేది కూడా ఇందులో భాగంగా పెట్టినాం. ఇంత చక్కగా వచ్చింది. ఈ లాస్ట్కు ఆ గింజ నుంచి వెళ్లే కేకు పాడి పశువులు తినడానికి దానిలో కలుపుకుంటే పాలు కూడా ఎక్కువ ఇస్తాయట. ఒక గన్ని లాభాలు ఉన్నాయి దీనివల్ల. నిజానికి ఫ్యాక్టరీ నడవాలంటే కూడా నీళ్లు బాగా కావాలి. కాళేశ్వరం ఉంది కనుక, కాళేశ్వరం కాలువ దీని పక్కకెళ్ళి పోతుంది కనుక ఈడ 4 కోట్ల లీటర్ల ట్యాంకు కప్పుకొని కాళేశ్వరం నీళ్ళని నింపి పెట్టుకుంటారు. కానీ ఈ ఫ్యాక్టరీ నడుస్తుంది. నీళ్లు లేకపోతే ఫ్యాక్టరీ రాదు. నీళ్లు లేకపోతే ఆయిల్ పామ్ సాగు కాదు. తేమ లేకపోతే ఆయిల్ పామ్ రాదు. అంటే ఫ్యాక్టరీ వచ్చినా ఆయిల్ పామ్ వచ్చినా ఇదంతా పుణ్యం కాళేశ్వరం కేసీఆర్. అది మర్చిపోవద్దు. చాలా మంది తెలియక మాట్లాడుతారు. వాడెవడో కాళేశ్వరం కూలింది అంటాడు. వాడికి ఎవడో కన్నులుంటే వచ్చి రంగనాయక సాగర్ లో చూస్తేనో మా నర్మేట కాలువ చూస్తే కూలిందా పండిందా, కాళేశ్వరంతో మేము బాగుపడ్డామా చెడిపోయినామా, మా నర్మేట రైతుల్లో మా ఖానాపూర్ రైతుల్లో నంగునూరు వాళ్ళని అడిగితే చెప్తారు. చెప్పరా? మరి వాడు ఆడ కూర్చొని మాట్లాడతాడు. సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. బట్ ఇవాళ ప్రజలకు రైతులకైతే అన్ని విషయాలు కూడా చక్కగా మనకు అర్థమైతా ఉన్నాయి. ఆయిల్ పామ్ కూడా 4 నెలలు బాగా వస్తుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 నెలల్లో 50% పంట వస్తుంది. 50% పంట 4 నెలలు వస్తుంది. మిగతా 8 నెలల్లో 50% వస్తుంది. ఇది సీజన్ బట్టి కూడా వస్తుంటది. ఇక కాంగ్రెస్ వాళ్ళ పాత్ర మనం పెద్ద మాట్లాడేదేం లేదు. కానీ కొంతమందికి 6,000 ఉంటుంది మనుషులకు. అది ఉన్నా లేకున్నా దాని విలువలేందే కదా. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఆయిల్ పామ్ ఈ ప్రాంతానికి రావడంలో కాంగ్రెస్ పాత్ర 6,000 లాంటిదే. అవునా కదా? ఏమైనా ఉన్నది అందులో ఏమన్నా? 6,000 లాంటిదే. వాళ్ళ పాత్ర ఏం లేదు ఇలా, అంతకు మించి ఇంకేం లేదు. సో ఏది ఏమైనా కూడా ఈరోజు ఒక డ్రాట్ ప్రోన్ ఏరియా, బోర్ వేసుకోవాలంటే దరఖాస్తు పెట్టి అనుమతి తీసుకొని బోర్ వేసుకునే ప్రాంతం ఇలా 4 ఇంచులు పోసి కోనే అనేటోళ్ళు లేకుండా ఎవరి ఇష్టం ఉన్నని బోర్లు వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం ఉన్నని బాయిలు అవ్వుకోవచ్చు. అసలు అవసరమే లేకుండా ఒక సస్యశ్యామల తెలంగాణగా ఈ ప్రాంతం మారిందంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పుణ్యం. మా పల్లన్న చెప్పిండు, అప్పుడప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడతాడు, మేము వచ్చినాక బాగా పంట పండింది అన్నాడు. అంటే నేను లేచి అడిగిన, బాగా పండింది అంటున్నావు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఒక్క చెరువు తవ్వినవా? యాన్నన్న ఒక చెక్ డ్యామ్ కట్టినవా? యాన్నన్న ఒక జానెడు కాలువ తవ్వినవా? యాన్నన్న ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చినవా? మరి ఆడికెళ్ళి పండిందే పంట? ఏమైనా మంత్రం వేసినవా? ఏం సంగతి? ఇదంతా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని ఫలితం తప్ప నువ్వు చేసింది ఏం లేదు అంటే దానికి ఆన్సర్ లేదు. 2 ఏళ్లలో యాన్నన్న ఒక 1000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినావు చెప్పమని ఏ ఊర్లు ఇచ్చిరో? యాన్నన్న ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చిందా కాంగ్రెస్ గవర్నమెంట్? మా పల్లన్న చెప్పిండి. ఇప్పుడు 2014లో కొత్తగా తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 22 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. మనం దిగిపోయేటప్పుడు 1,22,00,000 ఎకరాల్లో వరి సాగైంది. 1,00,00,000 ఎకరాలు ఏమన్నా మంత్రం వేస్తే పెరుగుతుందా? మ్యాజిక్ చేస్తే పెరుగుతుందా? వరి వండాలంటే నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే మరి వర్షపు నీటిని ఒడిసి పట్టాలి, చెరువులు కట్టాలి, చెక్ డ్యాములు కట్టాలి, ప్రాజెక్టులు కట్టనే కదా. మేము వచ్చినాక పెరిగింది. మేము వచ్చినాక ఏం చేసినావు నువ్వు? ఏ పార్టీ పెరిగింది? 22 లక్షలు 1,22,00,000 అయిందంటే 5 అంతలు 6 అంతలు పెరిగింది. మీరు వచ్చినాక పెరిగితే 1,22,00,000 1,30,00,000 కావచ్చు గంతే. మరి అది ఎంత పెరిగినట్టు? 22 1,22,00,000 అంటే 6 రెట్లు పెరిగింది. 600% పెరిగింది. మరి మీరు వచ్చినాక 1,22,00,000 1,30,00,000 అయింది అంటే 8 లక్షలు 7 లక్షలు పెరిగింది. ఎందుకు పెరిగింది? అది కూడా మేము చేసిన ఫలితాల ప్రాసెసే తప్ప నువ్వు కొత్తగా చేసింది లేదు. ఆ పెరిగింది ఎంత? ఇంచంత. బీఆర్ఎస్ హయాంలో పెరిగింది మూరెడంత అయితే కాంగ్రెస్ హయాంలో పెరిగింది జానెడంత. దానికి పెరిగింది అంటాడు. ఆ పెరిగిన ఘనత కూడా మన ప్రభుత్వం చేసినటువంటి కృషి, మనం వేసిన సాలే తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదు. సో ఇంత మంచి ఫ్యాక్టరీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా సాగు పెరగాలి. ఎంతెంత సాగు పెరిగితే రైతులకు అంతంత మేలు జరుగుతుంది. నాకు నమ్మకం ఉంది. మొదటి రోజుల్లో ఒక్కొక్క రైతును ఒక్కొక్క మొక్క పెట్టుకుంటూ దండలాడినాం కానీ ఇప్పుడు రైతులే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ ఫలితాలు అందరికీ అందినప్పుడే మాకు ఇంకా కడుపు నిండినంత సంతోషం అవుతుంది. ఎంత ఎక్కువ మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందితే, ఎంత ఎక్కువ మందికి మేలు దొరికితే మాకు అంత ఆనందం. కేసీఆర్ గారికి మా అందరికీ అంత సంతోషం. సో రైతు సోదరులారా,
మరి దీన్ని ఇంకా చక్కగా మీరు అందరూ కూడా ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు మీ కళ్ళ ముందు కనబడుతుంది, పండిన పంట మీ కళ్ళ ముందు కనబడుతుంది. మీ ఊర్లో ఉండే రైతు ఆ బ్యాంక్ అకౌంట్ చూడండి, పోయి ఆయన పాస్బుక్ తీసుకొని చూస్తే ఎప్పుడు పైసలు పడ్డాయో పాస్బుక్ లో కనబడతాయి కదా, ఎంత పడ్డాయో కనబడతాయి కదా. మీరు పెట్టిన వరి కంటే, మక్క కంటే, పత్తి కంటే పామాయిల్ ఎన్ని రెట్లు లాభం అవుతుందో ఒక పాస్బుక్ చూసి మీరు చూడండి, నేర్చుకోండి, మీరు కూడా వెయ్యండి అని నేను కోరుతా ఉన్నా. సో ఇది చాలా బాగుంది. ఇప్పటికే ప్రారంభించిన రైతులు కూడా కోకో లాంటి పంటలు కూడా వేసి ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ, మరి ఈ సంతోషంలో మీరందరూ కూడా పాల్పంచుకున్నందుకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. మర్చిపోయినా